पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्. Yes, ध्येय मंत्रः. ध्येय मंत्रः. पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम्. संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहम्. संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम्. संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम्. वन्दे संस्कृतमातरम्. ధన్యవాదాలు. లక్ష్మి గారు ధా పలుకుతున్నారు, ధా పలకకూడదు. వందే సంస్కృత మాతరం కాదు, వందే సంస్కృత మాతరం. అండ్ వధామి సంస్కృతం కాదు, వదామి సంస్కృతం. వదామి అంటే చంపేయటం. వధామి అలాంటి మాటలు మాట్లాడకూడదు. వదామి ఎక్కడ సదా కాదు, సదా అని పాడాలి. సదా దాకి ఒత్తు పెట్టేశారు, చాలా చోట్ల పెట్టకూడదు. కావాలంటే మీరు రికార్డింగ్ పంపించినప్పుడు ఒకసారి మీరే వినండి, మీకే అర్థమవుతుంది ఎక్కడ తప్పులు పాడారో. సరి చేసుకోండి, ఎందుకంటే మీనింగ్స్ మారిపోతాయి, అలా పాడకూడదు. సరేనా అండి? రైట్, అలాగే, ధన్యవాదాలు. రైట్. సో రెండవ పాఠంలో విశేషణ విశేష భావం చెప్పుకుంటూ నంబర్స్ కూడా విశేషణాలు అని చెప్పుకున్నాం మనము. దాని ప్రకారమే శబ్ద రూపాలు చూసుకురండి అని నేను చెప్పాను. సో బేసిక్ గా మీకు సంఖ్యాः अपि విశేషణాని ఏవ. ఓకే, సంఖ్యాः अपि విశేషణాని ఏవ. సో దీంట్లో ఏంటవుతుంది, మనకి సంఖ్యల్లో నెంబర్ 1 2 3 4 వీటికి లింగ భేద భవతి. అంటే వీటికి స్త్రీలింగ పుంలింగ నపుంసకలింగ భేదాలు ఉంటాయి. పుంలింగంలో ఏకః అంటాము, స్త్రీలింగంలో ఏక అంటాము, నపుంసకలింగంలో ఏకం అంటాము. అలాగే రెండు నెంబర్ 2కి వచ్చేసరికి ద్వౌ ద్వే ద్వే అంటాము. 3 త్రయః తిస్రః త్రీణి అంటాము. 4 చత్వారః చతస్రః చత్వారి అని అంటాము. దీని ప్రకారంగా ఏక శబ్దం ఎలా వస్తుందో, అలాగే ఏకా శబ్దం ఎలా వస్తుందో, ఏకం శబ్దం ఎలా వస్తుందో మీకు పుస్తకంలో ఇచ్చారు, చూసుకుని రమ్మని చెప్పారు. సో ఇప్పుడు వీటికి సపోజ్ వీటికి విశేషణాలుగా చెప్పాలంటే ఎలా చెప్తాం? మన తెలుగులో అయితే ఒక బాలకుని అని పిలవాలంటే కేవలం ఒక బాలకుని అంటే సరిపోతుంది. కానీ మన సంస్కృతంలో అలా సరిపోదు. బాలకం అన్నప్పుడు ద్వితీయ విభక్తి ఎట్లా అయితే పెడతామో, ఏకః అనే పుంలింగ శబ్దానికి ద్వితీయ విభక్తి కూడా ఏకం బాలకం అని పెట్టాల్సి వస్తుంది అన్నమాట. అట్లాగా ఓకే. అట్లాగే 3 చెట్లు ఉన్నాయి మామూలుగా ప్రథమ విభక్తి తీసుకుంటే, వృక్షాహ అనేది పుంలింగ బహువచనం కాబట్టి త్రయః అని తీసుకుని చెప్పాలి. త్రయః వృక్షాహ అనాలి చెప్పాలి. కానీ అదే లతాహ అని ఇచ్చామనుకోండి, తిస్రహ అనే పదం వాడాలి. 3 లతలు, లేకపోతే ఇక్కడ చూడండి 3 మహిళలు అని చెప్పాను నేను. అలా వాడాలి అంటే తిస్రహ మహిళాహ అని చెప్పాల్సి వస్తుంది. అలాగే నాటకం అనేది నపుంసకలింగ పదం, ఆర్ పుస్తకం, ఆర్ పుష్పం, ఆర్ ఫలం, ఇలాంటివన్నీ నపుంసకలింగ పదాలు. వాటికి 3 నాటకాలు, 3 పుస్తకాలు, 3 పండ్లు ఇలా చెప్పాలంటే త్రీణి అని మాట్లాడాలి.
త్రీణి నాటకాని, త్రీణి పుష్పాణి, త్రీణి ఫలాని, త్రీణి పత్రాణి, ఇట్లాగా త్రీణి తోటి చెప్పాల్సి వస్తుంది. సో వృక్షాహ పుంలింగ శబ్దం కాబట్టి త్రయః అని మాట్లాడతాము. అలాగే చత్వారః అన్నప్పుడు కూడా చూడండి, వేదాహ 4 పుంలింగ శబ్దం కాబట్టి చత్వారః అనే పుంలింగ శబ్దం వాడతాం ఇక్కడ. అలా కాకుండా ధేనవః, ఇక్కడ తృతీయ విభక్తి రాశాను. మామూలుగా ధేనవః అని రాశారనుకోండి, ధేను శబ్దం స్త్రీలింగం కాబట్టి చతస్రః ధేనవః అని చెప్పాల్సొస్తుంది. అలా కాదు, పుస్తకానియే చెప్పాలి, నపుంసకలింగ శబ్దం చెప్పాలంటే చత్వారి పుస్తకాని అని చెప్పాల్సొస్తుంది. సో ఇట్లాగా విభక్తులు కూడా అలా డిఫరెంట్ గా మారుతాయి. ఇప్పుడు ఏకం బాలకం, బాలక శబ్దం పుంలింగంలో ఉంది, ద్వితీయ విభక్తిలో ఉంది కాబట్టి ఏక అనే పుంలింగ శబ్దానికి కూడా ఏకహాకి ఏకం పెడతాం. ఓకే, బాలకైహి అనేది తృతీయ బహువచనంలో ఉంది, తృతీయ విభక్తిలో ఉంది కాబట్టి పంచ 5గురు బాలకులతో అని చెప్పాలంటే పంచ శబ్దంలో తృతీయ విభక్తి ఏముంటుంది, పంచభిహి అని ఉంటుంది. సో పంచభిహి బాలకైహి అని చెప్పాల్సి వస్తుంది. అలాగే సంవత్సరేభ్య అని తీసుకుంటే సంవత్సరః కూడా పుంలింగ శబ్దం. సంవత్సరేభ్య తీసుకుంటే అది చతుర్థి అవ్వచ్చు, పంచమి అవ్వచ్చు. కాబట్టి వాటికి చెప్పాలంటే ఒకవేళ 8 సంవత్సరముల నుంచి ఆర్ 8 సంవత్సరముల వరకు ఆర్ 8 సంవత్సరముల వరకు కంటే వరకు, లేకపోతే 8 సంవత్సరముల కోసము, ఇట్లా ఏమన్నా చెప్పాల్సి వస్తుంది అనుకోండి, చతుర్థిలో చెప్పాల్సి వచ్చినా కూడా అష్ట అన్నప్పుడు అష్టభ్యః అని చెప్పాలి. ఈ శబ్దాలన్నీ కూడా మీకు ప్రవేశ పుస్తకంలో ఇచ్చారు. కాదు బాలికయ అని తృతీయతో చెప్పాల్సి వచ్చింది. చెప్పాల్సి వచ్చినప్పుడు బాలిక శబ్దము స్త్రీలింగ శబ్దం కాబట్టి ఏక అనేటటువంటి దానికి ఏక స్త్రీలింగంలో ఒకటి అని చెప్పడానికి ఏదో అది తీసుకుని దానికి తృతీయ విభక్తి ఏంటి, ఏకయా అంటారు. సో ఏకయా బాలికయా అని చెప్పాల్సి వస్తుంది. అలాగే తిస్రః మహిళాః, ఇది మామూలే చెప్పాను ఇందాక. ధేనుభిః, ఇది 4 ఆవులతో అని చెప్పాల్సి వస్తుంది అనుకోండి, ధేనుభిః తృతీయ విభక్తి అవుతోంది. 4కి తృతీయ విభక్తి ఏంటి, చతస్రుభిః. ఎందుకు, ధేను శబ్దం స్త్రీలింగం కాబట్టి చతస్రుభిః ధేనుభిః అని చెప్పాలి. 4 తర్వాత 5 నుంచి లింగ భేదం ఉండదు కాబట్టి బాలకైహి అన్నా పంచభిః బాలకైహి అని వస్తుంది, లేదు బాలికాభిః అన్నా పంచభిః బాలికాభిః అనే వస్తుంది, లేదు పుస్తకైహి అన్నా కూడా పంచభిః పుస్తకైహి అనే వస్తుంది. ఓకే, పంచ నుంచి మనకి విభక్తులు ఉంటాయి తప్ప లింగ భేదాలు ఉండవు. రైట్. అలాగే సఖీభ్య అన్నాం, సఖీ శబ్దంలో అది చతుర్థి అవ్వచ్చు, పంచమి అవ్వచ్చు. 6 సఖీలు అంటే ఎవరు, స్నేహితురాళ్లతో అన్నప్పుడు షడ్భ్య, దీనికి కూడా అంతే, పుంలింగమైన షడ్భ్య బాలకేభ్య అలాగే వస్తుంది. షడ్భ్య సఖీభ్య, అలాగే షడ్భ్య పత్రేభ్య, ఎలా అయినా సరే అదే వస్తుంది. అలాగే నవలేఖన్య అన్నాం, లేఖన్య అనేది స్త్రీలింగ శబ్దం బహువచనంలో ఉంది, బట్ ప్రథమా విభక్తిలో ఉంది కాబట్టి నవాకి విభక్తి పెట్టం. నవ అనేది కేవలం అంతవరకే చెప్తాం అనమాట. నవ లేఖన్య 9 పెన్నులు అని, ఎందుకంటే లేఖన్య ప్రథమా విభక్తిలోనే ఉంది, వేరే ఏది లేదు కాబట్టి. అలాగే నవ సంవత్సరాహ, నవ బాలకాహ, నవ పుస్తకాని ఇలాగే చెప్తాం, వాటికి లింగ భేదం లేదు కాబట్టి. ఓకే, నవ మిత్రాణి ఇలాగే చెప్తాం. ఇక్కడ మిత్ర శబ్దం కూడా చెప్పాను నేను, చూడండి. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాను, ఏకస్మిన్ పుస్తకే, పుస్తకే అనే సప్తమి విభక్తి వచ్చింది, నపుంసకలింగం కాబట్టి ఏకస్మిన్ అని రాయాలి నపుంసకలింగంలో ఏకం శబ్దానికి తీసుకుని. అలాగే నగరేభ్య అన్నప్పుడు చతుర్భ్య నగరేభ్య, నగరం అనేది నపుంసకలింగ శబ్దం కాబట్టి చతుర్భ్య అనాలి. అది పంచమి విభక్తి కావచ్చు, చతుర్థి విభక్తి కూడా కావచ్చు. అలాగే సప్తానాం మిత్రాణం, మిత్రాణం అనేది షష్ఠిలో ఉంది. సో సప్త శబ్దానికి, సప్తన్ శబ్దానికి షష్ఠి విభక్తి ఏంటి, సప్తానాం అని వస్తుంది. సో సప్తాన, అది పుంలింగమైన స్త్రీలింగమైన నపుంసకలింగమైన కూడా సప్త శబ్దానికి సప్తానాం అనే వస్తుంది, ఎందుకంటే నెంబర్ 5 నుంచి లింగ భేదం అనేది లేదు కాబట్టి. అలాగే దశసు గృహేషు, గృహం అనేది నపుంసకలింగం, గృహేషు సప్తమిలో ఉంది కాబట్టి దశన్ శబ్దానికి సప్తమి విభక్తి ఏమిటి, దశసు. సో దశసు గృహేషు అన్నది వస్తుంది. సో ఇది బేసిక్ గా నెంబర్ 4 వరకు మీకు ఖచ్చితంగా లింగ భేదాలు ఉంటాయి కాబట్టి అన్ని విభక్తుల్లో కూడా లింగ భేదాలు కనిపిస్తూ ఉంటాయి మనకి.
సో వాటిని బట్టి పక్కన విశేష్యం ఏ లింగంలో ఉందో, ఏ విభక్తిలో ఉందో చూసుకుని ఈ 4 నంబర్లకి రాసేటప్పుడు కాస్త జాగ్రత్తగా రాయాలి. అదే తర్వాత నెంబర్ నుంచి మనకి నెంబర్ 5 నుంచి ఏమవుతుంది? మీకు లింగ భేదం ఉండదు. కాబట్టి విభక్తులు తెలిస్తే చాలు దానికి. ఏ లింగమైనా పక్కన ఉన్న విశేష్యము ఏ లింగమైనా సరే విభక్తి తెలిస్తే వీటికి విభక్తులు తెలిస్తే చాలు. లింగాలతోటి సంబంధం ఉండదు. మనకి సరిపోతుంది. రైట్? ఇది బేసిక్‌గా సంఖ్యాః అపి విశేషణాని ఏవ అన్న చోట వచ్చిన పాయింట్. యెస్. ఎంవి రావు గారు ఏంటండి? తెలుగులో చత్వారం అంటే కళ్ళజోడు పెట్టుకుంటే 4 కళ్ళు అవుతాయి కదా, అందుకోసం చత్వారం వచ్చింది. కాదు. అంటే అది ఎలా వచ్చింది మనకి అంటే చత్వారింశత్ 40 ఏళ్ళకి వస్తుంది కాబట్టి అలా వచ్చింది. అలాగా నేను అనుకున్నది ఏంటంటే చత్వారం అంటే కళ్ళజోడు పెట్టుకుంటే 4 కళ్ళు అవుతాయి కదా, అలా మరి వచ్చిందేమో అని కాదు. అనుకున్నాను. కాదు. అంటే జనరల్‌గానే అది 40 ఏళ్ళకి 4 దశాబ్దాల తర్వాత వస్తుంది కాబట్టి జనరల్‌గా ఇప్పుడు చిన్న పిల్లలకి రావట్లేదా అంటే అవన్నీ ఎక్సెప్షన్స్. మనం ఏం చెప్పలేం. యూజువల్‌గా చత్వారం అంటే ఏంటి 40+కి వచ్చేది చత్వారం. రైట్? ఓకే. సో థ్యాంక్ యూ. మేడం లింగ భేదం లేనప్పుడు ఏ ఏ విభక్తి వాడతాం మరి? విభక్తి పక్కన విశేష్యానికి ఏ విభక్తి ఉంటే ఇప్పుడు బాలకైహి అని ఉందనుకోండి. 5 బాలకులతో అని ఉందనుకోండి. బాలకైహి తృతీయాలో ఉంది కాబట్టి పంచభీహి అని చెప్పాలి. లేదు బాలికానాం అని ఉందనుకోండి. బాలికానాం షష్ఠిలో ఉంది. నేను చెప్పాలనుకుంది 6 బాలికల యొక్క అని చెప్పాలనుకున్నాను అనుకోండి. అప్పుడు బాలికానాం షష్ఠిలో ఉంటుందనుకోండి. అప్పుడు 6 చెప్పాలంటే ఏంటంటారు షణ్ణాం అని చెప్పాల్సొస్తుంది. షణ్ణాం బాలికానాం అని చెప్పాల్సొస్తుంది. ఓకే. నిత్య అలాగే బహువచనం అండి. ఏంటండి? అన్ని నిత్య బహువచనం. అవి మరి నెంబర్ 3 నుంచి అన్ని బహువచనంలోనే ఉంటాయి కదా! ఓన్లీ బహువచన రూపాలే ఉంటాయి నెంబర్ 3 నుంచి. కరెక్ట్. సో అలా ఉంటుంది. అలా కాదు పుస్తకేషు అని చెప్పాలనుకోండి. నేను 9 అని చెప్పాల్సొస్తోంది. 9 పుస్తకాలలో అని నేను చెప్పాలని నా ఉద్దేశ్యం. నవసు పుస్తకేషు అని చెప్పాల్సొస్తుంది. ఓకే. అలా కాకుండా 9 శ్లోకాలలో అని చెప్పాలంటే శ్లోకః శబ్దం ఏమిటి? పుంలింగం. కాబట్టి శ్లోకేషు అని ఉన్నప్పుడు అక్కడ నవసు శ్లోకేషు అనే వస్తుంది. లేదు మన ఏమంటారు లతాసు అయితే కథాసు 9 కథలలో అని చెప్పాలనుకోండి నేను. కథా స్త్రీలింగం అప్పుడు కూడా నవసు కథాసు అనే వస్తుంది. బేసిక్‌గా పక్కన విశేషం నెంబర్ 5 నుంచి పక్కన విశేషం ఏ విభక్తిలో ఉందో చూసుకుని ఆ రకంగా రాయాల్సొస్తుంది. ఇక్కడ వాళ్ళు నంబర్ ఇస్తారు. జనరల్‌గా ఇప్పుడు ఏ నంబరో చెప్పాలి కదా! మనం చెప్పకుండా ఎట్లా రాస్తాము? సో ఆ రకంగా నంబర్ రాయాల్సి వస్తుంది. అర్థమవుతుందా? నంబర్ 4 వరకు ఏమవుతుందో అది కూడా చూసుకోవాలి. పక్కన లతాసు అది ఏమిటంటారు? లతాసు అన్నారా? లతాభ్యాం అన్నారా? ఏమిటో కూడా చూసుకోవాలి నంబర్ 4 వరకు. పుస్తకేషు అన్నారా? లేకపోతే పుస్తకస్య అన్నారా? ఇవన్నీ చూసుకోవాలి. నపుంసకలింగమా, పుంలింగమా, స్త్రీలింగమా అన్నీ చూసుకోవాలి నంబర్ 4 వరకు అయితే. బట్ నంబర్ 5 నుంచి విభక్తి చూసుకుంటే చాలు. లింగంతో సంబంధం లేదు. విభక్తి దీనికి ఈ నంబర్‌కి అదే విభక్తి ఉంటుంది 3 లింగాల్లో కూడా. పుంలింగం స్త్రీలింగం విభక్తి మారుతుంది కదా, రమేభ్య రామాభ్య 2 అది వేరు కదా. వేరండి. విశేష్యానికి మారుతుంది. నంబర్‌కి మారదు. ఏ విభక్తి వాడతాం? ఏ జెండర్ విభక్తి వాడతాం? అదే చెప్తున్నాను సార్. మీరు ఆ. ఇప్పుడు 9 మంది బాలకులను అని పిలవాలనుకోండి మీరు. బాలకాన్ అన్నప్పుడు 9 మంది అని చెప్తున్నప్పుడు దానికి ఏమొస్తుంది? నవశబ్దానికి ద్వితీయ విభక్తి ఏమొస్తుంది? ఆ, నవం. ఏమొస్తుంది? నవసూన నవే నవం. నవం. సప్తమి అది. నవసు అనే సప్తమి. సప్తమి. ద్వితీయ ఏమొస్తుంది? నవం. 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 కాదా? నవం. నవ అనే నవ వస్తుందండి. నవ నవవు నవవు నవ లేకపోతే నవ. నవ అనే వస్తుందా? నవం శబ్దం తీసి చూసారా? నవ మీకు మొన్న ఇవి చెప్పాను కదండి. నవవు నవ కూడా రావచ్చు. అష్ట ఉన్నట్టుగా నవవు రెండిట్లో ఏది రూపం నవ రాసేసేయచ్చు. ఈయనకు అర్థం అవ్వాలంటే అది చెప్తే కుదరదు. వేరే చెప్పాలి. ఉండండి, వేరే విభక్తి ఏం తీసుకోను నేను. ఇప్పుడు నంబర్ 4 కి చెప్తానండి 3 లింగాల్లోనూ. నెక్స్ట్ నెంబర్ 5 కి చెప్తా 3 లింగాల్లో సేమ్ పదాలతోటి అంటే సేమ్ విశేష్యాలతోటి.
నలుగురు బాలకులతో అని చెప్పాలి నేను ఇప్పుడు. ఓకే, సో దానికి ఎలా చూసుకోవాలి? నలుగురు బాలకులతో అనాలంటే ముందు బాలకులతో రాసుకోవాలి. బాలకైహి, అంతవరకు అర్థమైంది. ఇప్పుడు బాలక శబ్దం పుంలింగ శబ్దం కాబట్టి 4లో పుంలింగం ఏమిటి? చత్వారః అనేది పుంలింగం. దాంట్లో 4లో పుంలింగంలో ఏముంది? 4లో పుంలింగంలో తృతీయ విభక్తికి ఏముంటుంది? చతుర్భిః అని ఉంటుంది. సో అప్పుడు చతుర్భిః బాలకైః అంటే నలుగురు బాలకులతో అని వస్తుంది. లేదు, నేను అలా చెప్పట్లేదు, నలుగురు బాలికలతో అంటున్నాను. అప్పుడు బాలికలతో ఉన్నప్పుడు బాలికాభిః అని వస్తుంది. బాలిక అనే శబ్దం స్త్రీలింగ శబ్దం కాబట్టి ఇప్పుడు నలుగురిలో స్త్రీలింగం ఏమిటో తీసుకోవాలి. చతస్రః అనేది నలుగురిలో స్త్రీలింగము. ఉండండి, నన్ను చెప్పనివ్వండి ప్లీజ్, నన్ను చెప్పనివ్వండి. చతస్రః అనేది స్త్రీలింగ శబ్దం వస్తుంది 4కి. సో దాంట్లో స్త్రీలింగంలో తృతీయ విభక్తి ఏమొచ్చిందో చూసుకుని చతస్రుభిః బాలికాభిః అని రాయాలి. లేదు 4 పుస్తకాలతో అనాలి. నేను పుస్తక శబ్దంలో నపుంసక శబ్దం కాబట్టి పుస్తకైః అనే చెప్తాము. కానీ నపుంసకంలో ఇప్పుడు 4 చెప్పాలంటే పుస్తక శబ్దం నపుంసకం కాబట్టి నపుంసకంలో 4ని ఏమంటారు? చత్వారి అంటారు. సో దాంట్లో తృతీయ విభక్తి ఏమవుతుంది? సేమ్ పుంలింగానికి ఎట్లా ఉంటుందో తృతీయ అలాగే ఉంటుంది కాబట్టి చతుర్భిః అనే ఉంటుంది. సో చతుర్భిః బాలకైః అనాలి, చతస్రుభిః బాలికాభిః అనాలి, చతుర్భిః పుస్తకైః అనాలి. ఇది తృతీయ విభక్తి చెప్పాము మనము. దేనికి? నంబర్ 4కి. లేదు, నేను ఇప్పుడు పంచ తీసుకుని చెప్తున్నాను. పంచ నుంచి ఎప్పుడు కూడా మీకు లింగ భేదం ఉండదు అన్నాను. సో పంచ తీసుకుంటే ఇక్కడ నేను చెప్తున్నటువంటిది ఏమిటిది? సేమ్ అదే విభక్తితో చెప్తున్నాను. సేమ్ తృతీయ విభక్తే వాడుతున్నా మళ్ళీ. దేనికి? విశేష్యానికి. బాలకైః బాలికాభిః పుస్తకైః ఇదే తీసుకున్నా, తృతీయ విభక్తి విశేష్యాలే తీసుకున్నా. కానీ నెంబర్ ఇప్పుడు మారింది. ఇందాక 4 చెప్పుకున్నాం, ఇప్పుడు 5కు చెప్పుకుంటాం. ఇప్పుడు 5 చెప్పుకున్నప్పుడు ఏమవుతుంది? 3 లింగాలు ఉన్నప్పటికీ నెంబర్ 5కి లింగ భేదం ఉండదు నెంబర్ 5 నుంచి. కాబట్టి దీనికి ఉండే ఒకే ఒక్క రూపం ఏ లింగంలోకైనా సరే, దీనికి ఉండే ఒకే ఒక్క రూపం ఏ లింగంలో అయినా సరే పంచభిః అని మాత్రమే ఉంటుంది. కాబట్టి పంచభిః బాలకైః, పంచభిః బాలికాభిః, పంచభిః పుస్తకైః అనే రాయాలి. ఒక్క నెంబర్ 4 వరకు మాత్రము 3 లింగాలకి ఉంటుంది. అటు విశేషం ఏ లింగంలో ఉందో చూసుకోవడం, విభక్తి చూసుకుని ఆ లింగంలో ఆ విభక్తి ప్రకారం రాయాలి. బట్ నెంబర్ 5 నుంచి విశేషం ఏ విభక్తిలో ఉందో చూసుకుంటే చాలు. సో ఇప్పుడు బాలికాభిః అయింది. బాలకేభ్యః వస్తేనో బాలకేభ్యః బాలికాభ్యః పుస్తకేభ్యః వచ్చినా అప్పుడు నేను షట్ చెప్తున్నాను అనుకోండి. షడ్భ్యః 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 అనే వస్తుంది 3 లింగాల్లో కూడా. నేను అంటున్నది లింగ భేదం దేనికి లేదు? నంబర్స్ కి మాత్రమే లేదు. విభక్తుల ప్రకారం చూసినప్పుడు కూడా నంబర్ 4 వరకు మాత్రమే వివిధ లింగాల్లో అన్ని రకాల విభక్తులు ఉంటాయి. కానీ 5 నుంచి వచ్చేసరికి ఏ లింగం పక్కన విశేషం ఏ లింగం అయినా సరే ఈ నంబర్ కి అవే విభక్తులు ఉంటాయి. అన్ని చోట్ల అవే అంటే అవే రూపాలు ఉంటాయి. తృతీయ విభక్తికి 3 లింగాల్లోనూ నెంబర్ 5 నుంచి ఒకే రూపం ఉంటుంది. అలాగే 6 కూడా చతుర్థి విభక్తికి ఒకే రూపం ఉంటుంది. అన్నిటికీ అవే ఉంటాయి. అది చెప్పదలుచుకుంది. ఏంటండి? తృతీయ షడ్భిః. నేను చతుర్థి కదా, బాలకేభ్యః అన్నాను, అప్పుడు షడ్భ్యః అవుతుంది కదా. అట్లా అన్నమాట. రైట్. ఇప్పుడు అందుకని ఎలా చెప్పాలి? పుంలింగంలో ఏక శబ్దానికి విభక్తులు చెప్పమన్నారు అనుకోండి. ఏకః, ఏకం, ఏకేన, ఏకస్మై, ఏకస్మాత్, ఏకస్య, ఏకే ఏకస్మిన్ అని రావాలి. అదే స్త్రీలింగంలో ఏక శబ్దానికి విభక్తులు చెప్పమంటే ఏకా, ఏకాం, ఏకయా, ఏకస్యై, ఏకస్యాః, ఏకస్యాః, ఏకస్యాం అని రావు. అదే నపుంసకలింగంలో విభక్తులు రమ్మంటే ఏకం ఏకం ఫస్ట్ 2 సేమ్ ఉంటాయి. మూడో దాని నుంచి మన ఏమంటారు తృతీయ నుంచి పుంలింగ రూపంలోనే ఉంటాయి. ఏకేన, ఏకస్మై అలాగే ఉంటాయి నపుంసకలింగం. అలాగే ద్వి శబ్దానికి చెప్పుకోవాలంటే పుంలింగంలో ద్వౌ వచ్చేమొస్తుంది. మూడోది వచ్చేసరికి ద్వాభ్యాం ఇది చాలా ఈజీ. అసలు
ద్వాభ్యాం 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 ఉంటుంది. ఎందుకంటే ద్వివచనమే వస్తుంది, ఏకబహువచనాలు ఉండవు కదా ద్విశబ్దానికి. ద్వాభ్యాం ద్వాభ్యాం ద్వయోహ ద్వయోహ, ఇది చాలా ఈజీ ద్విశబ్దం అసలు. అలాగే అదే స్త్రీలింగంలో చెప్పమంటే కూడా అదే వస్తుంది, ఆల్మోస్ట్ ద్వే ద్వే వస్తుంది ముందర అంతే. ద్వే ద్వే వచ్చి మిగతా ద్వాభ్యాం ద్వాభ్యాం ద్వయోహ ద్వయోహనే వస్తుంది. నపుంసకలింగంలో కూడా అంతే, ద్వే ద్వే ద్వాభ్యాం ద్వాభ్యాం ద్వయోహ ద్వయోహ అవే వస్తాయి. 3 సార్లు ద్వాభ్యాం వస్తుంది. కానీ మూడో తిస్రహ అదే త్రయః నెంబర్ 3 త్రిశబ్దానికి వచ్చేసరికి ఏమవుతుంది? పుంలింగంలో రూపాలు ఎలా ఉంటాయి? త్రయః త్రీన్ అని ఉంటుంది, హరీన్ లాగా త్రీన్ అని ఉంటుంది, త్రయః త్రీన్ అని ఉంటుంది, త్రిభిః. చూసుకోండి, మీరు పుస్తకం ఉంది మీ దగ్గరే, దాన్ని ఏమంటారు, ప్రవేశ పుస్తకంలో ఉన్నాయి 245. ఇప్పుడు దాకా డౌట్ ఏం లేదు మేడం. డౌట్ అలా 5 నుంచి విభక్తులు చెప్తారా? ప్రథమ సప్తమి విభక్తులు ఏమిటో ఏం దాంట్లో వాడాలో? ఉన్నాయి సార్, పుస్తకం 246 తీయండి, ప్రవేశ పుస్తకంలో ఉన్నాయి అన్నిటికీ. పంచ నుంచి మీరు అదే అబ్జర్వ్ చేయాలి. ప్రవేశ పుస్తకం 245 లో చూస్తేనేమో త్రిశబ్దానికి 3 లింగాలు, ద్విశబ్దానికి 3 లింగాలు, ఏకశబ్దానికి 3 లింగాలు, చతుర్శబ్దానికి 3 లింగాలు ఇచ్చారు. కానీ పంచకి వచ్చేసరికి ఒక్కటే ఇచ్చారు చూడండి, అన్నిటికీ ఒకటే వస్తుంది. ఓకే. అన్నిటికీ ఒకటే వస్తాయి. అవి పంచభిః ధేనుభిః అవ్వచ్చు, పంచభిః బాలకైః అవ్వచ్చు, పంచభిః పుస్తకైః అవ్వచ్చు. ఏదైనా రూపం మారదు, అందుకని అది ఒక్కొక్క లింగంలోనే ఇచ్చారు. చూడండి, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. అలాగే. మేడం నవ కూడా అష్టలాగానే వస్తుందండి, అష్టవు లాగా. అంతే అంతే. సరే. నవ కూడా సేమ్, అందుకనే రాశారు చూడండి. వాళ్ళు ఏం చేశారు, 5, 6, 8 ఇచ్చారు. సప్తన్ నవన్ దశన్ కూడా మిగతా కూడా ఇలాగే నకారాంత శబ్దాలుగానే వస్తాయి కాబట్టి వాటిలాగానే వస్తాయి. సో నవ నవ గుర్తుపెట్టుకోండి. నవవు ఎందుకు మనకి అవసరం లేదు కదా, ఇది గుర్తుపెట్టుకోవడం ఈజీ. నవ నవ నవభిః నవభ్యః నవభ్యః నవానాం నవసు, అయిపోయింది. దశ దశ కూడా అట్లాగే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది కదా, సప్త సప్త కూడా అలాగే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇంకో రూపం మనకు అనవసరం. మేడం ద్వయం అంటారు కదా, ఆ ద్వయం అనేది నాకు ఇక్కడ విభక్తుల్లో ఎక్కడ కనిపించలేదు, అది ఏంటి అసలు ఆ ఉండదు పదం? ఉండదు. ద్వయం అనేది విభక్తుల్లో వచ్చే మాట కాదండి. ద్వయం అంటే రెండింటిని కలిపిన యుగళ పదం, అది అంతవరకే. ద్వయం నపుంసకలింగ పదం ఒకటిగానే ఉంటుంది అంతే, పదం. అంతే. రైట్ మేడం ఇందాక శ్లోకము పుంలింగం అని చెప్పారు. శ్లోకః శ్లోకం పుంలింగం. అన్న శ్లోకం కాదు, శ్లోకః అంటే తెలుగులో చెప్పాను శ్లోకం అంటూ, అంతేగాని శ్లోకః పుంలింగ శబ్దమే, డౌటే లేదు దాంట్లో. అవునా? శ్లోకః మేడం, పుంలింగమే. మేడం చెప్పండి. అది నాది యూట్యూబ్ లో ఇది ఆనంద బ్రహ్మదాన్లో మీ క్లాస్ లేట్ ఒకటే వచ్చిందంటే 2, 3 రాలేదు మేడం. రాలేదు అంటే మీరు ఆనంద బ్రహ్మ ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే ఉంటాయండి. నా ఒక దీంట్లో పెట్టలేదు కానీ ఏమంటారు, గ్రూపుల్లో అయితే లింక్ పెట్టాము. ప్రతి క్లాస్ కి లింక్ అయితే గ్రూప్ లో పోస్ట్ చేయము. దాంట్లోకి వెళ్ళి చూసుకుంటే మీరు ప్రవేశాలు ఎలా చూసుకున్నారో అలా చూసుకుంటే కనపడతాయి ప్లేలిస్ట్ లో. ఎందుకు మేడం, నేను చేస్తూనే ఉన్నాను కదా చర్చా వేదికలో. పెడుతూనే ఉన్నారు, ఆవిడ పెడుతున్నారు చర్చా వేదికలో, ఆవిడ పెడుతున్నారు. నేను మల్లీశ్వరి గారు. పెట్టిన మొన్న పెట్టే లోపల రమణి గారు కూడా పెట్టేశారు, నాకంటే క్షణం ముందు పెట్టారు. పెట్టారు. లేకపోయినా ఆనంద బ్రహ్మలోకి వెళ్తే ఉంటాయి, ఎందుకు లేవు, నేనే చూశాను. అంటే పాతవి కనిపించాయండి నాకు. ఫస్ట్ క్లాస్ అయితే నేను డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మొదటి క్లాస్ ఉంది, 2, 3 రాలేదండి నాకు, అంటే నాకు కనిపించలేదు. సరే ట్రై చూడండి చేస్తాను. ఒకసారి యూట్యూబ్ ఛానల్ కి వెళ్ళి ప్లే లిస్ట్ లోకి వెళ్ళి చూస్తే ఉంటాయి, చూడండి. ఓకే. అక్కడ దొరకకపోతే మన చర్చా వేదికలో కూడా ఉంటాయి, చూసుకోండి. అది ఇంకొక సరే. 2 డౌట్ మేడం. ఎక్సర్సైజ్ లో డౌట్ 2 పురుషోత్తం ఎక్సర్సైజ్ అంటే ఏ ఎక్సర్సైజ్ చెప్పాలి? మీరు ఇచ్చింది. అది తర్వాత, ఫస్ట్ ఈ పాఠం చెప్పుకున్న తర్వాత అప్పుడు. సరే, ఓకే. ఓకే, ఈ పాఠం అయిపోనండి ఆ తర్వాత. సో ఇప్పుడు వాక్యాలు చూడండి ఒక్కసారి. తత్ర ఏకః బాలకః క్రీడతి, నేను అందరినీ మ్యూట్ చేస్తున్నాను. తత్ర ఏకః బాలకః క్రీడతి. మీకు ఎవరికైనా నేను ఇక్కడ వీటికి అర్థాలు చెప్తున్నప్పుడు వాక్యంకి అనువాదము రాసుకునే ఉద్దేశం ఉంటే పర్వాలేదు, అనుకుంటే పర్వాలేదు, అర్థం కాని చోట రాసుకుంటే రాసుకోండి. ట్రాన్స్లేషన్స్ లో ఇవ్వడానికి చాలా అవకాశం ఉంటాయి ఇవన్నీ. తత్ర ఏకః బాలకః క్రీడతి, అక్కడ ఒక బాలకుడు ఆర్ బాలుడు ఆడుతున్నాడు. ఏకః బాలకః కేవలం ప్రథమా విభక్తిలో ఉంది కాబట్టి, పుంలింగంలో ఉంది కాబట్టి ఏకః బాలకః అని వచ్చింది.
ఏకా బాలిక విద్యాలయం గచ్చతి. ఒక బాలిక స్కూలుకి వెళుతున్నది, విద్యాలయమునకు వెళుతున్నది. సో బాలిక స్త్రీలింగం కాబట్టి ప్రథమా విభక్తిలో ఉంది. సో ఏకా అని వచ్చింది దానికి రూపము. అలా కాకుండా ఏకం ఫలం నష్టం అస్తి. ఒక పండు పాడైపోయింది. నశించింది అంటే ఏంటి? పాడైపోయింది. సో ఒక పండు, ఫలం అనేది నపుంసకలింగం కాబట్టి ఏకం అని వచ్చింది అక్కడ. ఓకే. తర్వాత ఇక్కడ ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చిన సెట్ లో ఈ 12 సెంటెన్సెస్, ఈ 12 వాక్యాలు కూడా కేవలం ప్రథమా విభక్తిలోనే ఉన్నాయి. త్రయః చోరాః మార్గే ధావంతి. దొంగలు మార్గంలో అంటే రోడ్డు మీద పరిగెడుతున్నారు, మార్గమందు పరిగెడుతున్నారు. సో ఇప్పుడు దొంగలు ఎంతమంది చెప్పాలని మన ఉద్దేశం? నలుగురు అని చెప్పాలి. సో చోరహ అనేది పుంలింగ శబ్దం కాబట్టి చత్వారహ అని, త్రయః అని చెప్పారు. ముగ్గురు అని చెప్పాలి. ముగ్గురు అని చెప్పాలి. సో త్రయః చెప్పారు, పుంలింగ పదం తీసుకున్నారు త్రిశబ్దంలో. బికాస్ చోరహ ఈజ్ పుంలింగ పదం. చోరహ అనేది పుంలింగ పదం అవడం. పేజ్ నెంబర్ మేడం, సారీ పేజ్ నెంబర్. మీరు ఎవరైనా పేజ్ నెంబర్ చెప్పండి, నా దాంట్లో నెంబర్లు తేడా వస్తాయి. 26 అండి. ఓకే. సో నాకు మీకు తేడా లేదండి. ఓకే. సో చోరాహ అన్నప్పుడు ముగ్గురు దొంగలు అని చెప్పాల్సి వస్తుంది కాబట్టి, చెప్పాలని వాళ్ళ ఉద్దేశం కాబట్టి, చోరహ శబ్దము పుంలింగ శబ్దం కాబట్టి శబ్దంలో పుంలింగ పదాన్ని త్రయః అని ఎంచుకున్నారు. త్రయః చోరాహ. సో ముగ్గురు దొంగలు దారిలో పరిగెడుతున్నారు. నెక్స్ట్ మహిళాః విపణిం గతవత్యః. మహిళాః అంటే ఆడవారు, విపణిం అంటే కొట్టుకు, దుకాణమునకు, లేకపోతే మార్కెట్ కు, బజారుకు, ఏదైనా చెప్పుకోవచ్చు. గతవత్యః వెళ్ళినారు. ఎంతమంది వెళ్ళారని చెప్పాలనుకుంటున్నారు? ముగ్గురు అని చెప్పాలనుకుంటున్నారు. సో మహిళ అనే శబ్దం స్త్రీలింగ శబ్దం కాబట్టి శబ్దంలో స్త్రీలింగం ఏమిటి? తిస్రః. కాబట్టి తిస్రః మహిళాః అని చెప్పాలి. తర్వాత సభాభవనే 3 చిత్రాణి సంతి. సభాభవనంలో 3 బొమ్మలు ఉన్నవి. చిత్రాణి అంటే బొమ్మలు. చిత్రం అనేది నపుంసకలింగం కాబట్టి 3 బొమ్మలు అని చెప్పడం వాళ్ళ ఉద్దేశం కాబట్టి శబ్దంలో నపుంసకలింగం 3 కాబట్టి 3 చిత్రాణి సంతి అని 3 బొమ్మలు కలవు. విద్యాలయే 4 అధ్యాపకాః పాఠయంతి. స్కూల్లో అధ్యాపకులు బోధిస్తున్నారు. పాఠయంతి అంటే చదివిస్తున్నారు. ఎంతమంది అని చెప్పాలనుకుంటున్నారు? 4 అనుకుంటున్నారు. సో అధ్యాపకః అనేది ఏ శబ్దం? పుంలింగ శబ్దం కాబట్టి దాంట్లో పుంలింగంలో 4 అని చెప్పడానికి ఏం చెప్పాలి? చత్వారః అని చెప్పాలి. సో చత్వారః స్కూల్ ఇది ఇక్కడ విద్యాలయే 4 అధ్యాపకాః పాఠయంతి. సో అంటే విద్యాలయంలో 4 అధ్యాపకులు బోధిస్తున్నారు ఆర్ చదివిస్తున్నారు, ఏదైనా కావచ్చు. రైట్. అద్య 4 విద్యార్థిన్యః కక్ష్యాం న ఆగతాః. ఈ రోజు డాష్ విద్యార్థిన్యః అంటే విద్యార్థినులు అంటే ఫీమేల్ స్టూడెంట్స్. విద్యార్థి అంటే పుంలింగ శబ్దం. విద్యార్థిని అంటే స్త్రీలింగ శబ్దం. దానికి బహువచనం విద్యార్థిన్యః. సో వాళ్ళు ఏం ఈ రోజు ఎవరు 4 విద్యార్థినులు అంటే ఆడపిల్లలు తరగతికి రాలేదు. 4 అంటే మనకి విద్యార్థిన్యః అనేది ఏమవుతుంది? స్త్రీలింగ శబ్దం కాబట్టి ఏం చెప్పాలి? 4 నెంబర్లో స్త్రీలింగ పదం ఏంటి? చతస్రః. కాబట్టి అద్య 4 విద్యార్థిన్యః అంటే ఈ రోజు 4 విద్యార్థినులు స్కూలుకి రాలేదు, ఏమంటే తరగతికి రాలేదు. అలాగే అక్కడ వరకు అదే. నెక్స్ట్ 4 ఫలాని వృక్షాత్ పతితాని. ఇప్పుడు పళ్ళు, 4 పండ్లు చెట్టు నుండి పడినవి. సో ఫలాని నపుంసకలింగం కాబట్టి దాంట్లో నపుంసకలింగంలో 4 ఏమంటారు? 4 అంటారు. సో 4 ఫలాని వృక్షాత్ పతంతి అంటే 4 పండ్లు చెట్టు నుండి పడినవి. పతితాని. ఓకే. ద్వౌ బాలకౌ భాషణం కృతవంతౌ. ఇక్కడ ద్వివచనం వస్తుంది. 2 బాలకులు భాషణం అంటే మాట్లాడటమును చేశారు, అంటే మాట్లాడుకున్నారు. ఓకే. సో బాలకౌ పుంలింగంలో ద్వివచనం అది. సో పుంలింగంలో శబ్దానికి ఏమంటారు? ద్వౌ అంటారు. కాబట్టి ద్వౌ బాలకౌ అని వచ్చింది. అలాగే 2 బాలికే గీతం గీతవత్యౌ. 2 బాలికలు పాటను పాడారు.
సో ఇద్దరు బాలికలు అనాలి. బాలికా శబ్దము స్త్రీలింగ శబ్దం. సో దాంట్లో ద్వివచనం ద్విశబ్దానికి ఏమొస్తుంది? ద్వే అని వస్తుంది. సో ద్వే బాలికే అని చెప్పాల్సి వస్తుంది. అలాగే మహ్యం ద్వే పత్రే ఆగతే, నాకు 2 ఉత్తరములు వచ్చినవి. లేఖలు, ఉత్తరం ఏదైనా కావచ్చు. ఇప్పుడు పత్రే అంటే పత్రం అంటే ఆకు అనే మీనింగ్ ఉంది, లేఖ అనే మీనింగ్ ఉంది, లెటర్ అనే మీనింగ్ కూడా ఉంది. లీఫ్, లెటర్ 2 మీనింగ్స్ ఉన్నాయి పత్రంకి. సో పత్రంకి నపుంసకలింగం, దానికి ద్వివచనం ఏమిటి? పత్రే అని వచ్చింది. సో నపుంసకలింగంలో ద్విశబ్దాన్ని ఏమంటారు? ద్వే అనే అంటారు. సో మహ్యం ద్వే పత్రే ఆగతే అంటే నాకు 2 లేఖలు ఆర్ ఉత్తరములు వచ్చినవి. ఇలాగ ప్రథమా విభక్తిలో లింగ భేదంతో ఫస్ట్ 4 నంబర్లకి వాళ్ళు వాక్యాలు ఇచ్చారు. అర్థమైందా ఇక్కడికి? ఎస్ మల్లీశ్వరి గారు ఏంటండి? ఇక్కడ మహ్యం అని ఎందుకు వాడామండి? మనం మామ్ అని రాయాలి కదా, నాకు అంటే ద్వితీయ విభక్తి రాయాలి కదా. దాన్నే అనువాద పద్ధతిలో మీరు నెమ్మదిగా ఒక్కొక్కసారి చదువుతూ వెళ్తూ ఉంటారు. అవే భాషకి సంబంధించిన భాషా మర్యాదలు అంటారు. తెలుగులో ఉన్నదాన్ని ట్రూ ట్రాన్స్లేషన్ చేయలేము. ఒక్కొక్క చోట నాకు అని మా తెలుగులో వాడిన చోట కొన్ని సందర్భాల్లో ద్వితీయ విభక్తి వాడాల్సి వస్తుంది సంస్కృతంలో, కొన్ని సందర్భాల్లో చతుర్థి వాడాలి, కొన్ని సందర్భాల్లో షష్ఠి వాడాల్సి వస్తుంది. సో అక్కడ దీన్ని బట్టి సంస్కృత భాషలో ఎలా అయితే రాస్తే బాగుంటుందో అలాగే రాయాలి, తెలుగులో రాసినట్టుగా ట్రూ ట్రాన్స్లేషన్ చేయకూడదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ దీనికి మీకు ఇప్పటి వరకు మీకు అర్థమైన దాన్ని బట్టి చెప్పాలి అంటే, మహ్యం అంటే లేఖలు వచ్చినవి ఎవరిని ఉద్దేశించి వచ్చాయి? నాకు. కాబట్టి మహ్యం అలా చెప్పుకోవచ్చు. మీకు లేఖక పత్రికాయై లేఖం లిఖతి అని చెప్పుకున్నామే, అట్లాగా నన్ను ఉద్దేశించి వచ్చాయి అని చెప్పుకుంటే మీకు మహ్యం అనేది క్లియర్ అవుతుంది. రైట్? సో ఇవి మీకు ఓన్లీ ప్రథమా విభక్తిలో ఉన్నాయండి. 4 నంబర్స్ వరకు ప్రథమా విభక్తిలో వివిధ లింగాల్లో చూపించారు వాళ్ళు. తర్వాత వస్తున్నటువంటి 15 సెంటెన్సెస్ తప్పండి. నాకు ద్వితీయ విభక్తి తప్పది. తప్పు రాయకూడదు. అది అంటే సంస్కృత పరంగా తప్పు. ఓకే. అది ఎందుకు తప్పు అంటే దానికి అలా వాళ్ళు చేసేసారు అంతే. ఇప్పుడు మొన్న మనం చెప్పుకున్నామే ఎగ్జాంపుల్, రెయిన్ ఈజ్ ఫాలింగ్ అనం కదా. సో అట్లాగా మనం ఇంగ్లీష్ లో దేనికి దానికి కొన్ని మీనింగ్స్, కొన్ని పద్ధతులు ఉంటాయి, దాన్నే ఫాలో అవ్వాలి అంతవరకు. గుర్తుంచుకోవాలి మనం. కొన్ని అంటే కొన్ని మీకు అలవాట్లో వచ్చేస్తూ ఉంటాయండి. అవి ఆటోమేటిక్ గా వస్తాయి, కొన్ని ఆటోమేటిక్ గా వస్తాయి. అది మనం చెప్పకుండానే మమ నామ అని ఎలా చెప్పేసామో కొన్ని ఆటోమేటిక్ గా వస్తాయి. చదువుతుండగా కొన్ని అర్థం అవుతాయి. రైట్? సో నెక్స్ట్ వచ్చేటువంటి 15 వాక్యములు కూడా మీకు వివిధ విభక్తుల్లో ఉన్నాయి. నేను ఒక్కొక్క వాక్యానికి ఇందాక చెప్పినట్టుగానే అర్థము చెప్తాను, విభక్తి ఏమిటో లింగం ఏమిటో కూడా చెప్తాను, చూసుకోండి. కర్మకరః ఉద్యానే ఏకం వృక్షం కర్తితవాన్. కర్మకరః పనివాడు, ఉద్యానే ఉద్యానమునందు ఒక చెట్టును నరికాడు అంటే కట్ చేశాడు, కత్తిరించాడు, దాన్నే నరికాడు అంటాం కదా మనం. సో ఒక చెట్టును అంటే వృక్షం అనాలి. ఎప్పుడైతే వృక్ష శబ్దం పుంలింగ శబ్దం, దానికి ద్వితీయ విభక్తి వచ్చిందో ఏక శబ్దం పుంలింగంలో ద్వితీయ విభక్తి రావాలి. సో ఏకం వృక్షం అని చెప్పాలి. వ్యాధః ఏకేన బాణేన పక్షిణం మారితవాన్. వ్యాధః అంటే బోయవాడు, హంటర్. బోయవాడు ఒక బాణముతో, ఏకేన బాణేన ఒక బాణముతో పక్షిని చంపాడు. పక్షిణం మారితవాన్. పక్షి శబ్దం కూడా గుణిన్ శబ్దంలా వస్తుంది పుంలింగంలో. గుణిన్ శబ్దంలా పక్షిన్ శబ్దం, అది నకారాంత పుంలింగ శబ్దం పక్షి. సో పక్షిణం గుణినం లాగా పక్షిణం అని వస్తుంది. సో ఇక్కడ మనకు అది వివరం కంటే కావాల్సింది ఏంటి? బాణేన తృతీయ విభక్తిలో ఉంది. మరి బాణ శబ్దం ఏ లింగము? పుంలింగం, బాణః. సో ఇక్కడ బాణేన అంటే బాణం అనుకున్నా కూడా తప్పు లేదు, కానీ నపుంసకలింగం కాదు, బాణః పుంలింగ శబ్దమే. సో బాణేన తృతీయ విభక్తి వచ్చింది కాబట్టి ఏక శబ్దంలో తృతీయ విభక్తి పుంలింగంలో ఏకేన అని రాశారు. సో బోయవాడు ఒక బాణముతో పక్షిని చంపాడు. గ్రామే ఏకస్మిన్ గృహే వేదపాఠః ప్రచలతి. గ్రామములో ఒక ఇంటిలో వేదపాఠము జరుగుతున్నది. గృహే అన్నారు. గృహం నపుంసకలింగం, దానికి సప్తమి వచ్చింది గృహే అని. ఒక అనే దానికి కూడా నపుంసకలింగంలో సప్తమి. ఈవెన్ పుంలింగంలో కూడా అదే రూపం ఉంటుంది, బట్ నపుంసకలింగంలో సప్తమి. ఏకస్మిన్ అని రాయాలి. రైట్? కార్యక్రమే ఏకయా బాలికయా గీతం గీయతే.
ఇది కర్మణి ప్రయోగ వాక్యం అంటారు. 5వ పాఠం నుంచి చదువుతారు. దీనికి అర్థం ఎలా చెప్పుకోవాలి? కార్యక్రమంలో ఒక బాలిక చేత పాట పాడబడినది బడుతున్నది అని చెప్పాలి. గీయతే అంటే పాడబడుతున్నది. ఓకే, పాడుతున్నది అంటే గాయతి, గీయతే అంటే పాడబడుతున్నది. ఈ సంగ్ అంటామే, అది గీయతే. సో బాలికయ, బాలిక శబ్దం ఏది? స్త్రీలింగం. దాంట్లో తృతీయాలో ఉంది. సో ఏక శబ్దంలో కూడా స్త్రీలింగం తృతీయ ఏమొస్తుంది? ఏకయా అని వస్తుంది. సో కార్యక్రమంలో ఒక బాలిక చేత పాట పాడబడుతున్నది, దాని మీనింగ్ అది. ఏకస్యాం కపాటికాయాం కేవలం క్రీడనకాని సంతి. కపాటికాయాం, కపాటిక అనేది అల్మరా. ఒక అల్మరాలో ఏమంటారు, సొరుగులో అని చెప్పొచ్చు, ఒక అల్మరాలో అని చెప్పేసేయచ్చు. అల్మరాలో కేవలము బొమ్మలు ఉన్నవి, కేవలం బొమ్మలు ఉన్నవి. దీనికి అర్థం అది. అల్మరాలోని కపాటిక స్త్రీలింగ శబ్దం, దానికి కపాటికాయాం అని సప్తమి వచ్చింది. సో ఏక శబ్దంలో కూడా సప్తమి స్త్రీలింగం ఏంటి? ఏకస్యాం అని చెప్పాలి. ఓకే, ఏకస్యాం కపాటికాయాం అని చెప్పాలి. నెక్స్ట్, ప్రధానమంత్రి త్రిభిః జనైః సహ వార్తాలాపం కృతవాన్. ప్రధానమంత్రి 3 జనులతో వార్తాలాపము చేసినాడు. జనైః, జన శబ్దము పుంలింగ శబ్దం, జనః దాంట్లో తృతీయ విభక్తిలో ఉంది. 3 అని కూడా చెప్పాలి. సో త్రిశబ్దం పుంలింగంలో తృతీయ విభక్తి ఏమిటి? త్రిభిః. సో త్రిభిః జనైః అని చెప్పాలి. ఓకే, త్రయాణం పుస్తకానాం నామాని సహ సమ్యక్ జ్ఞాతవాన్. 3 పుస్తకముల యొక్క పేర్లు అతను చక్కగా తెలుసుకున్నాడు. ఓకే, అతను చక్కగా తెలుసుకున్నాడు. ఇప్పుడు పుస్తకముల పేర్లు అంటే పుస్తకముల యొక్క పేర్లు. సో పుస్తకముల యొక్క అంటే పుస్తకానాం. పుస్తకానాం అంటే పుస్తకం నపుంసకలింగ శబ్దం, దాంట్లో షష్ఠీ విభక్తి అది. ఇప్పుడు 3 అంటున్నారు. సో నపుంసకలింగ త్రిశబ్దంలో షష్ఠీ విభక్తి ఏమొస్తుంది? త్రయాణం అని వస్తుంది. ఓకే, త్రయాణం అని వస్తుంది. త్రయాణం పుస్తకానాం, 3 పుస్తకముల పేర్లు అతను చక్కగా తెలుసుకున్నాడు. నగరే 3 స్థలేషు కోలాహలః ప్రవృత్తః. నగరములో 3 స్థలములలో కోలాహలము జరిగినది. ఓకే, కోలాహలము ప్రవృత్తః అంటే హ్యాపెండ్ అని అర్థం అన్నమాట. సో జరిగింది. సో అక్కడ ఇట్లాంటివన్నీ మీనింగ్ వస్తాయి ఆ కాంటెక్స్ట్ బట్టి. సో స్థలేషు, స్థలం నపుంసకలింగ శబ్దం, స్థలేషు సప్తమి వచ్చింది. సో దాంట్లో నపుంసకలింగంలో త్రిశబ్దానికి సప్తమి ఏంటి? త్రిషు. పుంలింగంలో కూడా అదే వస్తుంది, త్రిషు అనే వస్తుంది. సో కండోలే 4 ఫలాని ఉత్తమాని సంతి. ఓకే, కండోలహ అంటే బాస్కెట్, బుట్ట. సో బుట్టలో పుంలింగ శబ్దం, బుట్టలో 4 పండ్లు మంచివి ఉన్నవి. ఉత్తమాని సంతి, ఇది ప్రథమా భక్తిలోనే ఉంది. మంచివి ఉన్నవి, ఉత్తమమైనవి ఉన్నవి. సో ఫలాని నపుంసకలింగ శబ్దం కాబట్టి దానికి సంబంధించినటువంటి నపుంసకలింగ చతుర్శబ్దంలో ఇదే రూపం ఏంటి? ఫలాని, సారీ 4 అని వస్తుంది కాబట్టి అది దాని మీనింగ్. ఇక్కడ ఇప్పుడు వచ్చే సెంటెన్స్ ఏదైతే ఉందో అది కొంచెం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాలి. చతురః బాలకాన్ మాతా ఆహూతవతి. ఓకే, చతురః పక్కన పెట్టండి ప్రస్తుతానికి. బాలకాన్ మాతా ఆహూతవతి, బాలకులను తల్లి పిలిచినది. అంతవరకు బాగుంది. ఇప్పుడు అక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే 4 పిల్లలను, 4 బాలురను అని చెప్పడం వాళ్ళ ఉద్దేశం. సో 4 అని చెప్పటానికి చతుర్ శబ్దంలో పుంలింగంలో ద్వితీయ విభక్తి చతురః వస్తుంది. అంటే చత్వారః తర్వాత వచ్చే ఫస్ట్ ప్రథమా విభక్తి చత్వారః, ద్వితీయ విభక్తి చతురః. అయితే ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏమిటంటే, మనకి మామూలుగా విశేషణ భావం ఫస్ట్ చదువుకున్నప్పుడు చతురః బాలకః, చతురః బాలిక ఇవి కూడా చదివాం. చతురః అంటే తెలివైన అనే మీనింగ్ కూడా ఉంది. మరి ఎలా మేడం అంటే చెప్పటము ఎప్పుడు కూడా విశేష్యాన్ని చూడాలి. బాలకాన్ అని ఇచ్చినప్పుడు అది ద్వితీయ విభక్తిలో ఉంది. సో దానికి అక్కడ సంబంధించి 4 అని రాయాల్సి వస్తే వాళ్ళు ఇవ్వడం కూడా ఎలా ఇస్తూ ఉంటారంటే చతుర్ అని మాత్రమే ఇస్తుంటారు. చతుర అని ఇస్తూ ఉంటారు బ్రాకెట్లో. చతుర అని బ్రాకెట్ లో ఇస్తారు.
నెంబర్ ఇవ్వకుండా చతుర అని ఇస్తే మాత్రం, అంటే రా ఇవ్వాలి, ర్ర కాదు రా ఇవ్వాలి. చతుర అని ఇస్తే మాత్రం ఇక్కడ బాలకాన్ అనేది ద్వితీయాలో ఉంది కాబట్టి చతుర శబ్దంలో పుంలింగం ఏంటి? చతురహ. మామూలుగా అంటే తెలివైన అనే అర్థంలో, క్లవర్లు. సో అప్పుడు చతురాన్ బాలకాన్ అని రాయాలి. అలా కాదు నలుగురు, కాంటాక్ట్ చూస్తే మనకు అర్థమైపోతుంది, అక్కడ ఇచ్చే పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. నలుగురు బాలకులను అని ఇచ్చి బాలకాన్ అని ఇచ్చి బ్రాకెట్ లో కనుక నంబర్ కానీ 4 అని, లేకపోతే చతుర్ అని ఆ హలంతంతో కానీ ఇస్తే 4 అని అర్థం. అది అప్పుడు చతురహ రాయాలి. ఎందుకు అంటే చతురహ అంటే నలుగురు, 4 అనే నెంబర్ లో పుంలింగ ద్వితీయ విభక్తి రూపం. అది సేమ్ రూపం మనకి చతుర అనే క్లవర్ అనే అర్థంలో కూడా ప్రథమ విభక్తిలో కనపడుతూ ఉంటుంది. సో ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి అప్పుడు విశేష్యం మీద డిపెండ్ అవ్వాలి, అది గుర్తుపెట్టుకోండి. విశేష్యం మీద డిపెండ్ అవ్వాలి. విశేషం మీద డిపెండ్ అయ్యి బాలకాన్ ఉంది కాబట్టి నెంబర్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా చతురహ అని రాయాలి. నెంబర్ ఇవ్వకుండా విశేషణ రూపంగా ఇస్తే మాత్రం చతురాన్ అని రాయొచ్చు. ఆ విషయం అక్కడ కాంటెక్స్ట్ చూస్తే అర్థమైపోతూ ఉంటుంది యూజువల్. ఓకే, సో ఇక్కడ నలుగురు బాలకులను అమ్మ పిలిచింది, తల్లి పిలిచినది. చతురహ అంటే ఇక్కడ ఏంటి? ఇదేమిటి మేడం, చతురహ ఏమో ప్రథమా విభక్తిలో ఉంది, అది కూడా ఏకవచనంలో ఉంది. బాలకాన్ ఏమో పుంలింగంలో ద్వితీయ విభక్తిలో బహువచనంలో ఉంది. అలా ఎలా కుదురుతుంది అనుకోకూడదు. ఇక్కడ చతురహకి అర్థం నలుగురు బాలకులను అని అర్థం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ కార్యక్రమే చతస్ర భగిన్య సమ్యక్ కార్యం కృతవంతః. ఇది కూడా ప్రథమా విభక్తిలోనే ఉంది. కార్యక్రమంలో నలుగురు సోదరీమణులు, అక్క చెల్లెళ్ళు అన్నమాట, కలిసి సమ్యక్ చక్కగా పని చేశారు. సో చతస్రహ, భగిన్య అనేది స్త్రీలింగ రూపం కాబట్టి 4 నెంబర్ 4 లో స్త్రీలింగ రూపం ప్రథమా విభక్తిలో చతస్రహ కాబట్టి చతస్రహ వచ్చింది. వనే చతస్రుభిః ధేనుభిః సహ వత్సః చరతి. అడవిలో 4 ఆవులతో కలిసి, వత్సః అంటే దూడ, చరతి అన్నది మేస్తున్నది అని చెప్పాలి, మేస్తున్నది. సో ఇక్కడ ధేనుభిః అన్నారు. ధేను శబ్దం స్త్రీలింగ శబ్దము, దాంట్లో తృతీయ విభక్తిలో ఉంది. సో స్త్రీలింగంలో నెంబర్ 4 ఏమంటారు? చతస్రహ అంటారు. దాంట్లో తృతీయ విభక్తి ఏమొస్తుంది? చతస్రుభిః. రాయటం కూడా క్లియర్ గా రాయాలి, చతస్రుభిః అని రాయాలి. ఓకే, నెక్స్ట్ 3 ద్వివచనంలో వస్తున్నాయి. వృక్షయోః ఔన్నత్యం పశ్య. వృక్షయోః అంటేనే అర్థమైపోవాలి, అసలు 2 చెట్ల యొక్క అనే మీనింగ్ వచ్చేస్తుంది. ద్వయోః అని రాయక్కర్లేదు, బట్ మనకు చెప్పడానికి వాళ్ళు రాస్తున్నారు. 2 చెట్ల యొక్క ఔన్నత్యం పశ్య, చెట్ల యొక్క ఉన్నతి అంటే ఎత్తును చూడు అని చెప్పటం. సో వృక్షయోః యొక్క వస్తుంది కాబట్టి షష్ఠీ విభక్తి అవుతుంది. ద్విశబ్దంలో షష్ఠీ విభక్తి ఏ లింగమైనా ఓలానే ఉంటుంది, ద్వయోః అనే ఉంటుంది. ఓకే, తర్వాత ద్వే బాలికే విద్యాలయే సమ్యక్ పఠతః. 2 బాలికలు విద్యాలయములో చక్కగా చదువుతున్నారు. పఠతః ద్వివచన విభక్తి, ద్వివచన రూపం, విభక్తిగా ద్వివచన లకార రూపం. సో బాలికే అనేది స్త్రీలింగం కాబట్టి దాంట్లో 2 ఏమంటారు? ద్వే అంటారు కాబట్టి ద్వే బాలికే అని చెప్పారు. కింద కూడా అంతే, ద్వౌ బాలకౌ వేగేన ధావతః. 2 బాలకులు పుంలింగం వేగంగా పరిగెడుతున్నారు. సో బాలకౌ అన్నాం కాబట్టి పుంలింగంలో ద్విని ఏమంటారు? ద్వౌ అంటారు కాబట్టి ద్వౌ బాలకౌ అని వచ్చింది. అర్థమైందా? అర్థమైందా? అయింది అర్థమైంది. అర్థమైందమ్మా. అర్థమైంది. ఓకే, ఇప్పుడు పేజ్ తిప్పండి. మీకు పంచ షర్ట్ గురించి కూడా ఇచ్చారు చూడండి. ఇక్కడ వరకు ఏం చేశారు? 1 2 3 4 ఇచ్చారు, దాంట్లో విభక్తులకి మాత్రమే ఇచ్చారు. పంచ నెంబర్ నుంచి మనకి లింగ భేదం ఉండదు కాబట్టి చూడండి, పంచ బాలకాహ పఠంతి అంటాం, పంచ బాలికాహ పఠంతి అంటాం, పంచ ఫలాని సంతి అలాగే అంటాం. ఏ లింగమైనా పంచ అనేది మారదు. ఓకే, షట్ ఛాత్రాహ గచ్చంతి, షట్ అనేది కూడా మారదు. నెంబర్ 6 అంటే 5 తర్వాత వచ్చేదే కదా. సో షట్ ఛాత్రాహ గచ్చంతి, షట్ బాలికాహ ధావంతి, షట్ పుస్తకాని సంతి. ఏవైనా కూడా మారదు షట్లో. అలాగే సిమిలర్లీ వాటికి వచ్చే విభక్తులను బట్టి వీటికి ఇక్కడ కూడా విభక్తి సేమ్ ఉంటుంది. షట్ అన్నప్పుడు ఛాత్రైహి అని ఉందనుకోండి, షట్భిః ఛాత్రైః. బాలికాభిః ఉంది, షట్భిః బాలికాభిః.
పుస్తకైహి అని ఉంటే షడ్భిహి పుస్తకైహి అలాగే ఉంటుంది. పంచ నుంచి విభక్తి ఇది ఉంటుంది తప్పించి నెంబర్స్ కి సంబంధించి, బట్ లింగ భేదము ఉండదు. సో దానికి సంబంధించి కింద వాక్యాలు ఎలా ఇచ్చారో చూడండి. నగరే షట్ మందిరాణి సంతి, ఇది ప్రథమా విభక్తిలోనే ఉంది. నగరములో 6 మందిరములు కలవు అంటే గుళ్ళు కలవు. ఓకే, 6 మందిరములు కలవు. దాంట్లో ఏమి లేదు, మందిరాణి నపుంసకలింగం అయినా షట్టే వస్తుంది, జస్ట్ ప్రథమా విభక్తులు. దశసు ప్రకోష్ఠేషు జనాహ వసంతి. ప్రకోష్ఠ పుంలింగ శబ్దం, గది, రూమ్. సో ప్రకోష్ఠేషు సప్తమిలో ఉంది. సో దశ శబ్దానికి సప్తమి ఏంటి? దశసు. కాబట్టి దశసు 10 గదులలో జనులు నివసిస్తున్నారు లేదా జనులు ఉంటున్నారు. అదే దశసు కింద కూడా వర్తిస్తోంది. దేనికి? కథాసు అని రాశారు చూడండి. దశసు కథాసు ఏకా అత్యుత్తమ అస్తి. 10 కథలలో ఒకటి చాలా బాగుంది. 10 కథలలో అని చెప్తున్నారు. కథలలో అని చెప్తున్నాడు. కథ స్త్రీలింగ శబ్దం, అది సప్తమిలో ఉంది కథాసు అని. బట్ దశ అంతవరకు చూస్తాం, స్త్రీలింగంతో సంబంధం లేదు మనకి. కథాసు సప్తమిలో ఉంది కాబట్టి దశ శబ్దానికి సప్తమి ఏమిటి? దశసు, అంతే. పైన ప్రకోష్ఠేషు సప్తమిలో ఉంది కాబట్టి దశసు, అయిపోయింది. అది పుంలింగం, ఇది స్త్రీలింగం, కథాపదం అయినప్పటికీ దశసునే వస్తుంది. ఎందుకంటే నంబర్ కి జెండర్ లేదు 5 నుంచి కాబట్టి. ఓకే. సహ షడ్భిః మిత్రైః సహ గతవాన్. మిత్ర శబ్దం నపుంసకలింగం కదా. అతను 6 స్నేహితులతో కలిసి వెళ్ళాడు. స్నేహితులు అంటే మన భాషలో జీతా జాగ్తా ఇన్సాన్ అనమాట. కానీ అక్కడ పరిస్థితి ఏంటి? మిత్రం నపుంసకలింగ శబ్దం కాబట్టి మిత్రైః వచ్చినా షడ్భిః అనే వస్తుంది. అక్కడ బాలకైః వచ్చినా షడ్భిః అనే వస్తుంది. బాలికాభిః వచ్చినా షడ్భిః అనే వస్తుంది. తృతీయ విభక్తి షడ్భిః. ఇది కిందనే వచ్చింది ఎగ్జాంపుల్. సా షడ్భిః సఖీభిః సహ ఛాత్రావాసే నివసతి. ఆమె 6 స్నేహితురాళ్లతో కలిసి హాస్టల్, ఛాత్రావాసం అంటే హాస్టల్లో విద్యార్థి వసతి గృహము యాక్చువల్ గా చెప్పాలంటే దానిలో ఉంటున్నది. నివసిస్తున్నది. హాస్టల్ అని రాసినా తప్పు లేదండి. హాస్టల్ అని తెలుగులో రాస్తామే, అది రాసినా మార్క్ ఇస్తారు, తప్పే ఉండదు ఒకవేళ ఇస్తే ట్రాన్స్లేషన్ కి. సో ఇప్పుడు సఖీ అనే శబ్దం ఏమైంది? స్త్రీలింగం అయింది. సఖీభిః అన్నా షడ్భిః చెప్తున్నాం. పైన మిత్రైః నపుంసకలింగం, దానికి షడ్భిః చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాం? షట్ అనే దానికి లింగ భేదం లేదు. పక్కన పదానికి ఉంటే ఉండొచ్చు కాక దీనికి లేదు. దీంట్లో తృతీయావిభక్తి ఏదో అదే తీసుకోవాలి. సప్తభిః రూప్యకైః అహం ఏతాం లేఖనీం క్రీతవాన్. 7 రూపాయలతో నేను ఈ పెన్నుని కొన్నాను. ఓకే, 7 రూపాయలతో నేను ఈ పెన్నుని కొన్నాను. రూప్యకం, రూప్యకాణి, రూప్యకం నపుంసకలింగ శబ్దం. రూప్యకైః తృతీయ విభక్తిలో ఉంది, రైట్. అక్కడ అందుకని సప్త చెప్పాలి, 7 అని చెప్పాలి. 7లో తృతీయ విభక్తి ఏంటి? సప్తభిః. ఓకే. సో రూప్యకం అనేది ఏదైనా మనకు అవసరం లేదు. రూప్యకైః తృతీయాలో ఉంది కాబట్టి సప్త అనే పదానికి తృతీయ విభక్తి సప్తభిః, అంతవరకే తీసుకోవాలి. కింద చూడండి. సప్తానాం మాలానాం విక్రయణేన సహ ప్రభూతం ధనం సంపాదితవాన్. సప్తానాం మాలానాం 7 మాలల యొక్క విక్రయణేన అంటే అమ్మకముతో అతను ప్రభూతం ధనం మిక్కిలి ధనమును సంపాదించినాడు. ప్రభూతం అంటే మిక్కిలి, ఎక్కువ. ఓకే. ఇక్కడ మాలా అనేది స్త్రీలింగ శబ్దం, మాలానాం అనేది షష్ఠీ విభక్తి. స్త్రీలింగ శబ్దం అయినా కాకపోయినా మాలానాం షష్ఠి కాబట్టి సప్త శబ్దంలో షష్ఠీ విభక్తి ఏంటి? సప్తానాం అని వస్తుంది. కాబట్టి సప్తానాం మాలానాం అని వచ్చింది. అష్టాక్షరీ మంత్ర 8 అక్షరైః యుక్తః అస్తి. అష్టాక్షరీ మంత్రము 8 అక్షరములతో కూడినది అయి ఉన్నది. అయితే కూడినది అంతవరకు రాసినా పర్వాలేదు. అక్షరైః తృతీయ విభక్తి కాబట్టి అష్ట శబ్దంలో ఏముండాలి? తృతీయ విభక్తికి అష్టభిః అని రాయాలి, అష్టైః అని రాయకూడదు. అష్టభిః అనే రాయాలి. ఆ 5 వర్షేభ్యః సహ సంస్కృత సేవాం కరోతి. ఆ 5 వర్షేభ్యః అంటే 5 వర్షేభ్యః అంటే 5 సంవత్సరముల నుండి. 5 సంవత్సరముల నుండి. ఆ అంటే ఆ మొదలుకుని అంటే అప్పటి నుంచి 5. ఆ బాల గోపాలం అంటే ఏంటంటే బాలుల నుంచి గోపాలుల వరకు అని అర్థం.
ఆబాల వృద్ధులు అంటారంటే చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అని అర్థం. సో ఆ అనేది అక్కడి నుండి అని. అంటే దాదాపు ఎప్పుడో కిందట గడిచిన 5 సంవత్సరముల నుండి అంటామే. సో 5 సంవత్సరాల కాలం నుండి అతను సంస్కృత సేవను చేస్తున్నాడు. ఓకే. వర్షేభ్యః, వర్షం నపుంసకలింగ శబ్దం వస్తుంది. వర్షాణి అంటాం దాన్ని. సో వర్షేభ్యః వచ్చింది. వర్షేభ్యః చతుర్థి అవ్వచ్చు, పంచమి కూడా అవ్వచ్చు. ఏదైనా కూడా రూపం ఒకలానే ఉంటుంది. సో ఏమని చెప్తున్నారు? 5కి చెప్పాలి. సో పంచభ్యః అని చెప్పాలి. ఇక్కడ మనకు పంచమిలోనే ఉంది ఇది. ఎందుకంటే ఆ 5 సంవత్సరముల నుండి అని చెప్పాల్సి వస్తుంది కాబట్టి. సో భిక్షుకః పంచభ్యః గృహేభ్యః భిక్షాం ప్రాప్తవాన్, ఇది కూడా పంచమిలోనే ఉంది. భిక్షకుడు బిచ్చగాడు 5 ఇళ్ల నుండి భిక్షను పొందినాడు. గృహేభ్యః పంచమీ విభక్తి ఉంది. సో దానికి పంచమీ విభక్తి ఏంటి? పంచభ్యః. సో పంచభ్యః గృహేభ్యః. ఇలాగ మీకు బేసిక్ గా విశేషణ విశేష భావం మామూలు విశేషణాలు అనే కాకుండా నంబర్స్ కూడా విశేషణాలు. నంబర్స్ లో ఫస్ట్ 4 నంబర్స్ కి లింగ భేదం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా 7 విభక్తులు ఉంటాయి. అలా కాకుండా 5వ నెంబర్ నుంచి లింగ భేదం లేదు కాబట్టి వాటి విభక్తులన్నీ ఏ లింగం విశేషం ఉన్నా కూడా విభక్తిని బట్టి దాని రూపం ఒకటే ఉంటుంది, ఏ లింగం అయినా సరే. ఓకే. సో అది చెప్పదలుచుకుంది అనమాట. ఇంతవరకు అర్థమైందా? ఇంతవరకు అర్థమైంది మేడం. చైతన్యం అన్న పదం సంస్కృతమేనా? ఏంటది? చైతన్యం, చైతన్య కుసుమాలు అంటారు కదా, అది చైతన్యం అన్న పదం చైతన్యం మామూలుగా సంస్కృతంలోనే సంస్కృత పదమే అది చైతన్యం అంటే అది చైతన్యం అనేటప్పటికి అది నపుంసకలింగం వస్తుందా? అంతే. మేడం ఒకసారి నాకు 5th 5వది ఒకసారి చెప్పరా అండి? సా షడ్భిః అది ఒకసారి ఆమె చెప్పండి ఒకసారి. ఆమె 6 స్నేహితురాళ్లతో కలిసి విద్యార్థి వసతి గృహమునందు నివసించుచున్నది. ఆర్ హాస్టల్లో ఉంటున్నది, నివసిస్తున్నది. ఓకే. రైట్. ఎస్. శైలజ గారు ఆకుండి. ఇంకొక పదం ఉండిపోయిందండి. ఒక్క నిమిషం మల్లీశ్వర్ గారు, ఒక్క నిమిషం ఉండండి మల్లీశ్వర్ గారు. శైలజ గారు చెప్పండి. మేడం, ఒక పదం చూసిన వెంటనే అది ఏ లింగమో చెప్పాలి. దాని తర్వాత అది ఏ విభక్తిలో ఉందో తెలుసుకోవాలి. దాన్ని బట్టి విశేషణం ఎలా ఉందో చూసుకోవాలి. అది నంబర్ అయితే మళ్ళీ దాని విధి చూసుకోవాలి. వీటన్నిటికీ బెటర్ ప్రాక్టీస్ ఎలా మేడం అసలు? అంటే ఎక్సర్సైజెస్ అంతేనండి. అభ్యాసం తప్పించి వేరే లేదు, వేరే దారి లేదు. బండ గుర్తులు చెప్పడం కూడా లేదు. ఇప్పుడు మీకు ఇప్పుడే నేర్చుకున్నారు కాబట్టి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు మన పుస్తకంలో ఇచ్చిన ఎక్సర్సైజ్లు, నేను పంపించే ఎక్సర్సైజ్లు రిపిటేటివ్ గా చేస్తూ ఉండండి, సరిపోతుంది. ఎందుకంటే ఇంకా పుస్తకంలో ఇచ్చిన దానికంటే నేను ఇచ్చిన ఎక్సర్సైజ్ కొంచెం టఫ్ ఉంటుంది. ఐ గెస్ మీరు అందరూ అగ్రీ అవుతారేమో చేసి ఉంటే ఆల్రెడీ. ఖచ్చితంగా. సో దానికి టైం టేకింగ్, ఇవన్నీ లెక్కేసుకోవడానికి టైం. ఒక్కసారి చాలా కేర్ఫుల్ గా కూరుస్తున్నారు మేడం మీరు. నేను చూశాను మొన్న ఫస్ట్ లెసన్, చాలా కేర్ఫుల్ గా అన్ని దాంట్లో కవర్ అయ్యేటట్టుగా చేస్తున్నారు. ఎక్కడ ఏది వదలకుండాను, అది గమనించాను నేను. 5 ఏళ్ళు అయింది సార్ అవి చేసి. నిన్న చేసినవి ఫస్ట్ బ్యాచ్ కి చేసినవి, ఫస్ట్ బ్యాచ్ కి చేసినది. మీరు ఇది ఇప్పుడు ఎంత బ్యాచ్ అవుతుంది? 6th or 7th బ్యాచ్ అవుతుందేమో ఇది. సో శైలజ గారు చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను మొట్టమొదట లింగం అన్న అంటే లింగం తెలియాలి, కాదంటలేదు నేను. కొంచెం కన్ఫ్యూజన్ స్త్రీలింగ పుంలింగ నపుంసకలింగాల్లో ఎప్పుడు వస్తుంది. బట్ ఒక ప్యాటర్న్ అయితే ఇప్పుడు మీకు అర్థమవుతుంటుంది కదా శబ్దాలు చదువుతున్నప్పుడు విభక్తులకి. ఇప్పుడు ఎక్కడైనా సరే పుస్తకైహి అని చూసినా, లేకపోతే బాలిక భిహి అని చూసినా వెంటనే వెలుగుతుంది. ఇది తృతీయ విభక్తిరా బాబు అని వెలుగుతుంది. పక్కన విషయం పక్కన, అది ఏ లింగం పక్కన పెడితే ముందు వెలుగుతుంది. సో వీటన్నిటికీ ప్రాక్టీసేనండి. ఇంకా ఇవి చేసుకోవాలి, 1కి 2 సార్లు చేసుకోవాలి. మనం ఇచ్చిన ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. ఇవి కాకుండా పుస్తకం చదువుతూ ఉండాలి. పుస్తకాలు చదువుతూ ఎలాగా, ఇప్పుడు విభక్తులు రానంతసేపు కథ కథగానే ఉంటుంది. కాకి, కుండ, కడవ, రాళ్ళు, ఇదే కథ. విభక్తులు వచ్చాక సేమ్ కథను చదివితే విభక్తి ఏంటి పట్టుకోగలగాలి, మనం ఆ విభక్తి గుర్తించగలగాలి. విభక్తుల తర్వాత మళ్ళీ గనక పరిచయం అయిన తర్వాత చదివేసరికి అది కర్మణి వాక్యమా, కర్తరి వాక్యమా, ఎలా వస్తోంది అనేది గుర్తుపట్టగలగాలి.
లేదు అండ్ లకార ఇవన్నీ ఇంప్రవైజ్ సేమ్ అదే కథ ఉంటుంది మీ పుస్తకంలో. బుద్ధిమాన్ శిష్య కథే ఉండొచ్చు ప్రవేశాల ఫస్ట్ కథ. బట్ దాన్ని మీరు లెవెల్ పెరుగుతూ చదువుతూ వెళుతున్న కొద్దీ దానిలో డిఫరెంట్ అర్థాలు తెలియగలగాలి మీకు. అప్పుడు ఏమవుతుందంటే అదే ప్రాక్టీస్ అంటే. దానికి చదవటము రాయటం. ఇంగ్లీషు హిందీకి ఏం చెప్తారండి పిల్లలకి గ్రామర్ చెప్పమంటే? గ్రామర్ లో మీరు చేయండి అంటే ఎంత ఎక్సర్సైజెస్ చేస్తూనే ఉండాలి. మనం అందుకు ఏం చేస్తాం, డిఫరెంట్ ఎక్సర్సైజ్ బుక్స్ కొనుక్కొని వస్తూ ఉంటాం బయట నుంచి. మ్యాథమెటిక్స్ కూడా అంతే. గ్రామర్ ఈజ్ నథింగ్ బట్ మ్యాథ్స్. సో ప్రాక్టీస్ ఎంతవరకు చేస్తే అంతవరకు. అదే కొత్త కొత్త పదాలంటే మనకు వొకాబులరీ సంస్కృతంలో మనం వాడుక భాషగా లేదు కాబట్టి కొంచెం కష్టం అవుతుంది. ఉన్న వాటితోనే ప్రయోగాలు చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఓన్లీ ఒక శబ్దంలో ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారు, సప్తభిహి సప్తానాం 2 విభక్తులు ఇచ్చారు, తృతీయ ఇచ్చారు, షష్ఠి ఇచ్చారు. మిగతా వాటితో మీరు వాక్య నిర్మాణం చిన్న చిన్నవి ట్రై చేయొచ్చు. దట్ ఈస్ అ ప్రాక్టీస్. అప్పుడు నేను ప్రవేశ పుస్తకంలో అప్పుడు చెప్పాను చూడండి, ముందర ఏకవచనంలో ఇచ్చినవన్నీ బహువచనంలోకి మార్చండి, బహువచనంలో ఇచ్చినవన్నీ ఏకవచనంలో మార్చండి అని చెప్పానే. అలాగే లట్లకారంలో ఇచ్చినవన్నీ తీసుకెళ్లి పాస్ట్ టెన్స్ లంగ్లోకి మార్చండి. ఇది రివర్స్. ఇది ఎవరు చెప్పలేరు, ఎవరికి వాళ్ళకే థాట్ రావాలి కొన్ని. రైట్? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఒక 2 సందేహాలు ఉన్నాయి మేడం. వస్తాను సార్. మల్లీశ్వరి గారు ఏదో పదం ఉండిపోయింది అన్నారు. ఈవిడ ఏమైపోయారు, మాయమైపోయారు? లేదు, చెప్పండి ఏమిటో ఈ పదం. ఉన్నారండి. చెప్పండి. తండులం అనేది ఏ లింగ పదం? 2 ఉన్నాయి. తండులహ పుంలింగం ఉంది, తండులం నపుంసకలింగం కూడా ఉంది. మనం మామూలుగా రోజువారీ బియ్యాన్ని దేంతో వాడాలి అసలు? ఏదైనా వాడచ్చు. రెండిటికి మీనింగ్ అదే. ఇప్పుడు నగరం నగరీకి ఉన్న తేడానే అంతే. రెండిటికి మీనింగ్ ఒకటే. రైట్? తండులాన్ అనేది మనకి మామూలుగా ద్వితీయ బహువచనంలో వస్తుంది అంతేగా. శాలియాన్ తండులాన్ అని వస్తుంది. మనకి మొన్ననే వినాయక చవితి చేసుకున్నాం కదా మనం. దాంట్లో అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలియాన్ తండులాన్ అని వస్తుంది. మరి అక్కడ అలా వస్తుంది. తండులం అని నపుంసకలింగం పడే వచ్చేది. 2 ఉన్నాయి. రెండిటికి మీనింగ్ ఒకటే. ఏదైనా వాడచ్చు. కానీ ఏది వాడుతున్నామో కరెక్ట్ గా వాడాలి. ఏది వాడినా. ఓకే. అందుకే అసలు డౌట్లు వచ్చేది అందుకు. రైట్, నో ప్రాబ్లం. ఎస్ మూర్తి గారు ఒకసారి. రావు గారు ఒక్క నిమిషం అండి. మూర్తి గారు చెప్పండి. నాకు సంఖ్యలకు సంబంధించి నిత్య ఏకవచనము, నిత్య బహువచనం 2 రకాలు ఉన్నాయండి. మాకు వెనకాల 245 పేజీలు ఉన్నాయి కదా. అయితే మీరు ఒకసారి చెప్పినట్టు గుర్తు, నాకు అది రిజిస్టర్ అవ్వలేదు. ఏక ఉంది కదండి, నిత్య ఏకవచనం దాంట్లో ఉంది. సంఖ్య అయితే సర్వనామం కూడా ఉంది దాంట్లో. నాకు సరిగ్గా అర్థం చెప్పినట్టుగా గుర్తు. మీరు నాకు ఒకసారి ఒకళ్ళు అలా అంటారు ఏక కదా. కాదు నేను చెప్పింది. ఏక కాదు, సర్వ శబ్దానికి చెప్పా. ఏక కూడా మీరు అంటే నాకు అన్నట్టుగా గుర్తుండి, ఒకరు మనం అంటూ ఉంటాం కదా, అలాగా వాడతారు అని చెప్పేసి సర్వనామం విషయంలో. సంఖ్య కాదు అది, సర్వనామంగా గుర్తున్నా. మామూలుగా చెప్పడమా? ఏకహ అస్తి అంటే అర్థం ఏమిటి అని చెప్పడమా? ఒకడు ఉన్నాడు అని చెప్పడం. అలా దాంట్లో బహువచనమును ద్వివచనం కూడా ఉంటుందా? ఏకహే లేదు, ఉండదు. ఏక అంటేనే ఒక్కటే కదండి. ఒకటి ఆల్వేస్, ఎప్పుడు మీకు అది ఇదే కదా. అనేక శబ్దానికి ఉంటుంది. ఓకే. అనేక శబ్దానికి మీకు వచనాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే 3 వచనాలు కనిపిస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి. ఎందుకంటే దాని వాడకమే డిఫరెంట్ గా ఉంటుంది. అది మరి ఇంకా డీప్ గ్రామర్ లోకి వెళ్ళిపోతాం మనము. సంఖ్య కాకుండా సర్వనామంగా లేదు కదా అది. నాకు తెలిసైతే అంటే తత్ర ఏకహ అస్తి అని అన్నారు అనుకోండి. సపోజ్ అక్కడ జనహ అని గాని, మా బాలకహ అని గాని, ఛాత్రహ గాని ఏమి చెప్పకుండా అక్కడ ఒకడు ఉన్నాడు అనే మీనింగ్ రావచ్చు. బట్ యూజువల్ గా అయితే విశేషణంగానే వాడతారు. విశేషణమే. నాకు తెలిసినంతలో అట్లీస్ట్. మనకి అనలేను, నాకు తెలిసినంతలో అట్లీస్ట్. వెరీ స్పెసిఫిక్ అండ్ క్లియర్. మరి ఎలా అండి? ఇప్పుడు నేను ఇదేదో ఇప్పుడు మా మేడం చెప్పిందని రూల్ లాగా రాస్తే తప్పు. నాకు తెలిసింది ఆవగన్స్ అంతా. ఎవరన్నా పండితులు విన్నారనుకోండి, నన్ను తిడతారు ఫస్ట్ పట్టుకుని. అలా అందుకని చెప్పలేము. మనకు తెలిసింది అయితే ఇప్పుడు గృహం ఉందనుకోండి, ఖచ్చితంగా ఘంటాపథంగా అది నపుంసకలింగ శబ్దమే అని చెప్తాను. ఎందుకంటే అది అంతే కాబట్టి. అలా కానివి ఏం చెప్తాం మరి? మనకి ఎరికలో మనకి ఎంతవరకు తెలుసుకున్నామో మన నాలెడ్జ్ అంతవరకు పర్ఫెక్ట్ గా చెప్పగలిగితే చాలు. తెలియనివి బాబు మాకు తెలియదని అన్నం పెట్టేస్తే ఒకటే దెబ్బ అయిపోయింది. ఇంకోటి ఏంటి మూర్తి గారు, ఇంకో 2వ క్వశ్చన్ ఏంటి మీది? 2 ప్రశ్నలు అన్నారు, ఒకటే మర్చిపోయానండి. అదే మేడం ప్రాబ్లం మాకు. అదే నేను అడుగుదాం అనుకున్నాను, గుర్తు పెట్టుకున్నాను, మర్చిపోయాను.
మీరు ఈసారి నుంచి నోట్ ప్యాడ్ పెట్టుకుని పక్కన రాసుకోండి. అది డౌట్ రాని చేస్తూ ఉంటాను జనరల్ గా. పోలేండి, ఇంకోసారి ఎప్పుడు గుర్తొస్తుంది మళ్ళీ. నేను ఎక్కడ పోతాను, ఎక్కడికి పోను కదా, పర్వాలేదు. రావు గారు మీ డౌట్ ఏంటి? ఈ తాపరేజ్ ప్రత్యయం పూర్తి కవర్ చేసావా, కవర్ చేయలేదా? ఏం ప్రత్యయం? తా తా ఎక్కడైంది? మీకు తా రాలేదుగా అసలు. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది తా? అదే నాకు డౌట్ వచ్చింది. తా ఇప్పుడు ఎక్కడ వస్తుంది? 6వ పాఠంలోనో 7వ పాఠంలోనో వస్తుంది అది. అలా కాదంటే మీరు చూస్తే నాకు కొంచెం గుర్తొచ్చింది మేడం, గుర్తొచ్చింది. చెప్పండి సార్. గుర్తొచ్చింది మేడం. అది ఇప్పుడు ఇది కూడా డిస్కషన్కి వచ్చిందండి. మీకు చెప్పినట్టు గుర్తు నాకు ఇంతకుముందు. శ్లోక ఇందాక మీరు పుల్లింగం అన్నారు. అది అవును. శ్లోకం అన్నది అది నపుంసకలింగం కూడా అన్నది లేదు. నేను ఆన్సర్ చెప్పా మీకు. ఇది కూడా ఇది వరకు లేదు. శ్లోక అనేది పుంలింగ శబ్దము మాత్రమే. శ్లోకం అనే అన్నారు కదా నపుంసకలింగ మీరు అన్నారు కదా. లేదు. ఓకే, శ్లోకాని అని ఉండదు, అసలు సమస్య లేదు. శ్లోకానే ఉంటుంది, శ్లోకాని అనే మాట లేదు. అంటే తండుల లాగా ఉండొచ్చు. ఇప్పుడు నగరంకి నపుంసకలింగం ఉంది, నగరి స్త్రీలింగం ఉంది, కానీ పుంలింగం లేదు దానికి. అలాని ప్రతి పదానికి అన్ని లింగాలు లేదా 2 లింగాలు ఉంటాయని అనుకోవడానికి లేదు. ఏవో కొన్ని ఉంటాయి అట్లా, అంతే. విశేషణాలు లాగా అంతే, కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు, అంతే. శ్లోకహాకి లేదు. శాఖహాకు ఉంది. శాఖహానుంది, శాఖం 2 పదాలు ఉన్నాయి. శాఖం శ్లోకాన్ని అంటే మేడం, త్రీని శ్లోకాన్ని అంటే త్రీని శ్లోకాన్ని అంటారు కదా. ఆ మాట త్రయ శ్లోకాహ అని అనాలి, త్రీని శ్లోకాని అనకూడదు. ఓకే, త్రీని శ్లోకాని అని మీరు ఎక్కడైనా వినుంటే బహుశా వాళ్ళు రాసిన వాళ్ళు తప్పు రాసి ఉండొచ్చు, లేకపోతే మీరు తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చు. త్రీని శ్లోకాని అనే మాట లేదు. శ్లోకః పుంలింగ శబ్దం మాత్రమే. రైట్? త్రయ శ్లోకాహ అని మాత్రమే అనాలి, త్రీని శ్లోకాని అనకూడదు. త్రీని పద్యాని అనొచ్చు. పద్యం కుంది, పద్యం నపుంసకలింగమే, అది పుంలింగంలో లేదు. పద్యాహ అనకూడదు. పద్యం పద్యాని నపుంసకలింగమే అది. అప్పుడు త్రీని పద్యాని అనొచ్చు. బట్ శ్లోకాహ త్రయ శ్లోకాహ అనే అనాలి. శోకం అనే మాట కూడా ఉందా? శోకం 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 వేరు. శోకం అంటే దుఃఖం, అది ఉంది. శోకః అది ఉన్నాయి, అవి వేరే పదాలు. అప్పుడు అవి ఎందుకు మనకి? ఇప్పుడు మనకు అవద్దు, ఉన్న కన్ఫ్యూజన్ చాలు ప్రస్తుతానికి. ఇప్పుడు వద్దు మనకి ఆ శోకం కూడా మనకెందుకు. ఎస్, ఆకుండి శైలజ్ గారు చెప్పండి సార్. మేడం ఈ శ్లోక అన్నది రామ శబ్దలాగా డిక్లైన్ అవుతుంది, అంతే కదా? అంతే అంతే. అకారాంత ద్వితీయ విభక్తి వచ్చేసి శ్లోకం, శ్లోకవు, శ్లోకాన్, అంతే. అలాగే వస్తుంది, సేమ్ రామశబ్దంలానే వస్తుంది. ఓకే, రైట్. సో ఈ ఎక్సర్సైజ్ చేయిస్తే ఇప్పుడు చెప్పగలరో లేదో డౌట్ గా ఉంది నాకు. చూసుకుని వస్తారా మండే? చూసుకొని వచ్చాక అప్పుడు మండే మేడం. అబ్బే, నేను ఆపేస్తా అని చెప్పట్లేదు, నేను ఆపేస్తా అంటలేదు. ఎక్సర్సైజ్ కి ఇప్పుడే ఇవాళ్లే మనకి ఇది అయింది కాబట్టి ఇంకా సంధి ఉంది సార్ అక్కడ. నాకు సవర్ణ దీర్ఘ సంధి చెప్పాలి. ఓకే, మీకు అన్వయం అయిందంతే. సవర్ణ దీర్ఘ సంధి చెప్పాలి, అనువాద పద్ధతి చెప్పాలి, ఇవన్నీ చెప్పాలి. నేను ఇంకా సంగ్రాహ్య విషయాలు చెప్పాలి, శిష్టాచారం చెప్పాలి, ఇవన్నీ బోల్డ్ ఉన్నాయి చెప్పాల్సింది ఇంకా నాకు. నేనేది మాత్రం ఎక్సైజ్ చేశాను మేడం, మిగతా వాళ్ళు నాకు తెలియదు. ఓకే, మీరు ప్లీజ్ గో అహెడ్. ఎందుకంటే మాకన్నా చాలా ఉంది సార్. అలా అని కాదు, ఆయన టైం ఉంటుంది, ఆయన చేస్తున్నారు. కొంతమంది టైం సరిపోదు, చెయ్యట్లేదు. బట్ నా పద్ధతి మామూలుగా ఒకసారి పాఠం చెప్పాక కాస్త గ్యాప్ ఇవ్వడం అనేది మనకు ఫస్ట్ నుంచి అలవాటైన విషయం కదా. అది ఇవాళ సంధి కూడా కంప్లీట్ చేస్తాం కాబట్టి సంధికి సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా అన్ని కలిపి మండే చేసుకోవచ్చు క్లాస్ లో. మనం గబగబా ఫస్ట్ సెషన్ లో అది అవగొట్టేస్తే థర్డ్ లెసన్ వెళ్ళి. రైట్? ఓకే. సో చాటు శ్లోకం అయిపోయింది, సుభాషితాలు అయిపోయినాయి, సమస్య అయిపోయింది, అన్వయం అయిపోయింది. నెక్స్ట్ అనువాద పద్ధతి తీయండి. అనువాద పద్ధతి ఏదో ఇచ్చారులే అని మీరు ఉత్తినే వదిలేసేయకండి దాన్ని. అవి మనకి రోజు మనం ట్రాన్స్లేషన్స్ కి మనం రాసేందుకు చాలా పనికొస్తూ ఉంటాయి ఆ టిప్స్ అన్ని. ఇప్పుడు దీంట్లో బేసిక్ గా చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఈసారి అనువాద పద్ధతిలో ఇదివరకు కూడా నేను ఒకసారి మీతో చెప్పానేమో, క్రియాపదము అంటే లకార రూపాన్నే యాక్చువల్ గా క్రియాపదము అంటారు. ఆ లకారం ఏదైనా కావచ్చు, మనం ఇప్పటివరకు చదువుకున్న 4 కావచ్చు, చదువుకోబోయే 5ది కావచ్చు, లేకపోతే ఫ్యూచర్ లో ఎప్పుడైనా మనకి తగులుతూ ఉండేటటువంటి వేరే లకారం ఒకటే తగులుతూ ఉంటుంది, లిట్టు తగులుతూ ఉంటుంది, అది కావచ్చు. ఏదైనా కానీ
ఒక క్రియాపదం అని కంప్లీట్ గా క్రియాపదం అని డెఫినిషన్ దేనికి ఇవ్వగలము అంటే లకార రూపానికి మాత్రమే ఇవ్వగలం. అది ఏ పురుషైనా, ఏ వచనమైనా, ఏ లకారమైనా కూడా. ఓకే ఓకే. బట్ మనము భూతకాలార్థంలో ఆగతవాన్ అనేటటువంటి ఒక అదే తవతు ప్రత్యయ రూపాలు వాడాము భూతకాలం, రైట్? అది కూడా ఏం చెప్తున్నాడు? కంప్లీటెడ్ క్రియనే చెప్తోంది. అగచ్చత్ ఎలాగో గతవాన్ కూడా అదే చెప్తోంది, రైట్? అగచ్చత్ ఎట్లాగో గతవాన్ కూడా అదే చెప్తోంది. బట్ ఇది లకారం, అగచ్చత్ అనేది లకార రూపం, లంగ్ లకార రూపం. అది గతవాన్ అనేది ప్రత్యయ రూపం, తవతు ప్రత్యయాంతం అది. సో యాక్చువల్ గా ఇప్పుడు ఒక సెంటెన్స్ ఇచ్చి మీరు దీంట్లో కర్త కర్మ క్రియ గుర్తించండి అంటే క్రియాపదము అంటే అక్కడ క్రియాపదం లేదు. సహ గతవాన్ అంటే సహ విద్యాలయం గతవాన్ అన్నప్పుడు కర్త సహా అవ్వచ్చు, క్రియాపదం అంటే గతవాన్ అని చెప్పకూడదు. సహ విద్యాలయం అగచ్చత్ అన్నాం అనుకోండి, అప్పుడు క్రియాపదం ఏంటంటే అగచ్చత్ అని చెప్పొచ్చు. మరి గతవాన్ అన్న అదే అర్థం వస్తోంది కదండి. అంటే ఆ గతవాన్ తోటి కంప్లీట్ అవ్వట్లేదు వాక్యము. యాక్చువల్ మనం వాడుకలో ఇప్పుడు గతవాన్ అని చెప్పి వచ్చేస్తోంది, అక్కడతో ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాం, వెళ్ళాడు అని కంప్లీట్ చేస్తున్నాం. కానీ పక్కన అస్థి కానీ ఆసీత్ కానీ ఉండి తీరాలి యాక్చువల్గా అయితే. అంటే అది మనకు కనిపించినా కనిపించకపోయినా అక్కడ ఉన్నట్టే అనమాట. సహ బాలక అంటే సహ బాలక అస్థి అని ఎలా అనుకుంటామో అలాగే సహ గతవాన్ అంటే గతవాన్ లో అక్కడతో ఆగదు. సహ గతవాన్ అస్థియో సహ గతవాన్ ఆసీత్తో చెప్పేటటువంటి సందర్భాన్ని బట్టి అది ఏ టెన్స్ ని బట్టి అస్థి కానీ ఆసీత్ కానీ వచ్చి ఉంటుంది. సో అప్పుడు ఎలా చెప్పాలి యాక్చువల్గా అంటే మీనింగ్ ఏంటి? ఈ తవతు ప్రత్యయ రూపాలు ఏవైతే ఉన్నాయో అవి విశేషణాల కింద వాడతారు యాక్చువల్గా. ఓకే. అంటే ఇప్పుడు అందువల్ల అతను వెళ్ళిపోయాడు అని మనం మీనింగ్ తో అక్కడతో ఆపేస్తున్నాం. కానీ యాక్చువల్గా సహ గతవాన్ అస్తి అని అంటే అతను వెళ్ళిన వాడు అయి ఉన్నాడు. ఇది అసలు యాక్చువల్గా చెప్పాల్సిన మీనింగ్. ఓకే. అతను వెళ్ళిన వాడుగా అయి ఉన్నాడు అంటే ఏంటి? అతను ఎలాంటి వాడు? ఇప్పుడు వెళ్ళిన వాడు. సో గతవాన్ అనేది ఆయన గారికి విశేషణం అవుతుంది అక్కడ. సో విశేషణ రూపాలుగా ఇప్పుడు మనం ప్రస్తుతానికి ముందు ప్రైమరీ స్టెప్ కింద ఏం చేసాము అంటే భూతకాలార్థంలోనే వాడతాం కాబట్టి దాన్ని కూడా ఇక్కడతో చెప్పేసేసి ఈ పురుషులు ఈ అన్ని పెట్టుకోకుండా పురుష భేదం ఉండదు కాబట్టి ప్రత్యయాలకి అలాగా ఈజీగా ఉంటుందని అంతవరకు వాడేసాం. బట్ యాక్చువల్గా అంటే ఏమంటారు దీన్ని, శిష్టాచారము ప్రౌఢ శైలి కూడా కాదు, కరెక్ట్ గా రాసే శైలి ఏదైతే ఉంటుందో దానికి సహ గతవాన్ అస్థి అని కానీ ఆసీత్ అని కానీ రాయాలి యాక్చువల్గా. ఓకే. అన్నంత మాత్రాన్ని దీని అర్థం మారిపోయిందని కాదు, అదే ఉంటుంది. విషయం ఏంటి? గతవాన్ అంటే తవతు ప్రత్యయ రూపాలు క్రియాపదాలు కాదు, అవి విశేషణాల కింద వాడుతూ ఉంటారు. మరి వాక్యంలో క్రియాపదం లేకపోతే వాక్యం ఎలా పూర్తవుతుంది? అసలు క్రియాపదమే ఇంపార్టెంట్ కదా వాక్యానికి. కాబట్టి అస్థి ఆర్ ఆసీత్ అనేవి ఆ సందర్భంలో మనం ఏం చెప్పదలుచుకున్నామో దాన్ని బట్టి రాయాల్సి వస్తుంది. ఇవాళ్లే జరిగింది అనుకోండి, ఇప్పుడే వెళ్ళాడు అనుకోండి, సహ గతవాన్ అస్థి అంటే సరిపోతుంది. నిన్న ఎప్పుడో వెళ్ళిపోయాడు అనుకోండి, నిన్నటి సంగతి ఇవాళ చెప్తున్నాం అనుకోండి మనం, అప్పుడు సహ గతవాన్ ఆసీత్ అని చెప్పేస్తే సరిపోతుంది. ఇది యాక్చువల్గా అంటే మరి స్టోరీస్ మీరు ఎక్కడైనా చదువుతుంటే స్టోరీస్ కానీ ఏదైనా ఏమంటారు వాటిని ఏమంటారు స్టోరీస్ కాకుండా ఉండేవి ఏముంటాయి, ఎస్సేస్, ఏదైనా వ్యాసాలు కానీ ఇలాంటివి ఏమైనా చదువుతున్నప్పుడు పుస్తకాల్లో పడుతున్నవి ఏమైనా చదివితే దాంట్లో ఇలాంటి ప్రయోగాలు కనపడతాయి. గతవాంతో ఆపేసేది ఏంటి? మనలా బిగినర్స్ అన్నమాట. కొంచెం శైలి స్థాయి పెరిగిన కొద్దీ శైలి మారాలి. సో ఇది రాయడం అదే వాళ్ళు చెప్పారు. అది కూడా ఏంటి, ఇప్పుడు అస్థి అని ఉంటే ఏమవుతుంది, దానికి మళ్ళీ 3 పురుషులు 3 వచనాలు ఉన్నాయి కదా. సో దాన్ని బట్టి సహ గతవాన్ అస్తి, అహం గతవాన్ అస్మి, త్వం గతవాన్ అసి ఇలా రాయాల్సి వస్తుంది అనమాట అన్నిటికీ. తే గతవంతః సంతి, ఓకే, తే గతవంతః సంతి ఇలా రాయాల్సి వస్తుంది. ఆర్ తాహ గతవత్యః సంతి, స్త్రీలింగం కూడా ఉంది కదా. అహం గతవతి అస్మి ఇలాగ ఏ పురుషతో వాడుతూ ఉంటాము. గతవాన్ గతవతి మారదు, కానీ పక్కన ఆ క్రియాపదం ఉందే దానికి మాత్రం పురుషులు వచనాలు మారుతాయి ఇక్కడ వాడిన దాన్ని బట్టి. ఓకే, అదే వాళ్ళు చెప్పదలుచుకున్నారన్నమాట. యాక్చువల్గా ఏమంటారు, ఆ క్రియాపదం అనరు, అవన్నీ వాళ్ళు మాట్లాడరు ఇక్కడ.
బేసిక్ గా ఇలా రాయాలి అని చెప్పారు. చూడండి, సహ గతవాన్ ఆసీత్, అతను వచ్చి ఉండెను, వచ్చిన వాడై ఉండెను అంటే వచ్చి ఉండెను అనేది మనం మామూలుగా రాస్తాం. వచ్చిన వాడుగా ఉన్నాడు అంటే గతవాన్ అనేది, అదే సారీ, ఆగతవాన్ అనేది ఆ సహాకి విశేషణం కింద అవుతుంది. సిమిలర్లీ అన్ని వాక్యాలు అలాగే ఉన్నాయి, పక్కన తెలుగు మీనింగ్స్ ఉన్నాయి వాటికి. ఓకే, ఇక్కడ మీకు తెలియంది ఏమిటంటే లేఖని పతిత ఆసీత్ అని మూడో వాక్యం ఒకటి, లేఖని పతిత స్యాత్ అని లాస్ట్ వాక్యం ఒకటి. ఈ పతిత అనే పదం మీకు ఇంకా రాలేదు, అంటే తా ప్రత్యయ రూపం అవి వచ్చినప్పుడు వాటి గురించి చెప్తాను. బట్ ఇక్కడ మీకు స్యాత్ అనేది ఒక రూపం కనబడుతోంది. మనకు కూడా వచ్చింది కదా మొన్న, ద్వితీయ స్యాత్, శ్యామహం కథం అలా వచ్చినాయి కదా. స్యాత్ అనే రూపం కూడా ఇంకా మీకు రాలేదు, 4th లెసన్ లో అది వస్తుంది, లింగ లకార రూపం అంట. అస్థికి ఇప్పుడు మనకు మామూలుగా పఠతి పఠత పఠతంటి 4 లకారాల్లో చెప్పుకున్నప్పుడు అస్థి సహ సహ సంతి అసి స్థహ స్థ అస్మి స్వహ స్మహ ఫస్ట్ అయిపోతుంది. రెండోది వచ్చేసరికి ఆసీత్తో లంగ్ లకారం భూతకాలం ఆసీత్ ఆస్తాం ఆసన్ దగ్గర నుంచి అది స్టార్ట్ అవుతుంది. మూడో లకారం భవిష్యత్ కాలంలో వచ్చేసరికి భవిష్యతి అనే ఉంటుంది, అస్థికి భవిష్యతి భవిష్యత్ భవిష్యంతి అనే ఉంటాయి ఫ్యూచర్ టెన్స్. 4 లోట్లో ఏం చెప్పాము, అస్తు. ఈ మాట అందరికీ బాగా తెలుసు కదా, అస్తు అస్తు మహోదయ అంటారు కదా మీరు. అస్తు అనేది పఠతు లాంటి రూపం అది. ఓకే, పఠతు పఠతాం పఠంతులుగా అస్తు అస్తు ఆస్తాం సంతు అని వస్తుంది చివరికి అది. సో ఇలాగా వాటన్నిటికీ రూపాలు, అస్థి కూడా అన్ని రూపాలు ఉన్నాయి. సో స్యాత్ అనేది ఏంటంటే పఠేత్ అనే రూపం వస్తుంది, లింగ్ లకార రూపము 4th లెసన్ లో, దానికి సంబంధించిన రూపం. అది వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు ఏకంగా పెద్ద టేబుల్ కట్టిస్తారు మనకి, అప్పుడు చెప్పుకుంటాం. స్యాత్ అంటే ఏంటంటే ప్రాబబిలిటీని చెప్పేది ఒకటి, ఖచ్చితంగా జరగాలి మస్ట్ అండ్ షుడ్ గా జరిగేది చెప్పేది ఒకటి. స్యాత్ యూజువల్ గా ప్రాబబిలిటీ చెప్తూ ఉంటారు. సో ఏమిటి, లేఖని పతిత స్యాత్ అంటే పడి ఉండవచ్చు, ప్రాబబుల్ అంటే పడిందో లేదో ఖచ్చితంగా చెప్పట్లేదు. ఓకే, సో ఈ స్యాత్ అనే రూపం తర్వాత మనకి తెలుస్తుంది, 4 పాఠంలోకి వచ్చారో తెలుస్తుంది. సో ఇట్లాగా వాళ్ళు ఇవి మనకి భూతకాల కృదంతాలు అంటే ఆగతవాన్ అనేది కృదంత రూపమే, కృత్ ప్రత్యయ రూపం, తవతు ప్రత్యయ రూపం. పతిత అనేది త ప్రత్యయం, విచ్ ఈస్ అంటే మనకి ఇంకా రాలేదు, వస్తుంది నెమ్మదిగా. సో అందుకని అది యూజ్ చేసి ఇక్కడ వాటిని రాయమన్నారు. ఎలా రాయమన్నారు అనువదించి, సఖీ మిలితవతి ఆసీత్. మామూలుగా మనకు తెలిసిన మాట ఏంటి, సఖీ మిలితవతి. సో ఇక్కడ వాళ్ళు ఎలా ఇచ్చారు తెలుగులో మీనింగ్ అలా రాసుకోవాలి. స్నేహితురాలు కలిసినది అని బ్రాకెట్ లో ఏం చెప్పి, కలిసినదై ఉండెను అని చెప్పు. మేడం పేజ్ నెంబర్ ఎంత? నా దాంట్లో 39 సార్. 39. మేడం ఇలా అనకూడదా మహోదయ, ఇలా అనకూడదా? సఖీ మిలితవతి ఆసక్తి అంటే కలవడానికి వచ్చి ఉన్నది అనకూడదా? కలవటానికి అన్నారంటే మేలితుం అని తుముని రావాలి, అలా రాయకూడదు. మిలితవతి అంటే అర్థం ఏంటి, కలిసింది. కలిసింది ఖచ్చితంగా చెప్పాల్సిందే ఆ మాట, కలిసినదై ఉన్నది అని చెప్పాలి. కలిసిందై ఉన్నది అనొచ్చా? అనొచ్చు. ఆసీత్ అన్నారు కాబట్టి ఉండెను, ఉన్నది కాదు, అయిపోయింది పాస్ట్ టెన్స్ కాబట్టి ఉండెను. ఉండేను అది. హ్యః దృష్టవాన్ ఆసం. ఆసం వచ్చినప్పుడే అక్కడ కర్తృపదం లేదు అని తెలుసుకోవాలి. ఆసం అంటే ఉత్తమ పురుష, అహం అని తీసుకోవాలి. సహ ఆసీత్ త్వం ఆసీహి అహం ఆసం. ఓకే, ఆసం అంటే నేను ఉన్నాను అని చెప్పడం అన్నాడు పాస్ట్ టెన్స్. సో హ్యః దృష్టం అంటే నిన్న చూశాను అని చెప్పడం అది. సో నిన్న చూసిన వాడినై ఉంటిని, దానికి మీనింగ్ వాళ్ళందరికీ మీనింగ్స్ ఇచ్చారు తర్వాత. అలాగే రామః లిఖితవాన్ ఆసీత్, రాముడు వ్రాసిన వాడై ఉండెను. ఓకే, త్వం శృతవాన్ ఆసీహి వా, పక్కన మధ్యలో వా పెట్టారంటే క్వశ్చన్ మార్క్, అంటే నీవు కాదు కర్తరి. త్వం అని వస్తుంటే కర్మణి రాదండి, కర్మణికి ఇంకా నేను ఒకవేళ కర్మణి వాక్యం వస్తే నేను చెప్తా కర్మణి ఏమిటి అనేది. ఇప్పుడు ఇది కర్మణి కాదు, కర్తరి. త్వం శృతవాన్ ఆసీహివా, నువ్వు విన్నవాడివై ఉంటివా అని అడగాలి. ఓకే, ఉంటివా అని అడగాలి, క్వశ్చన్ కాబట్టి అది. అహం ప్రేషితవాన్ అస్మి, నేను పంపించిన వాడినై ఉంటిని, ఉన్నాను చెప్పొచ్చు, అస్మి ఉంది కాబట్టి. అలాగే కరవస్త్రం పతితం అస్తి, కరవస్త్రం అంటే కర్చీఫ్, రుమాలు అని చెప్తాం కదా, పతితం అస్తి రుమాలు కింద పడినదై ఉన్నది. సహ నిద్రాం నకృతవాన్ స్యాత్, అతను నిద్రపోయి ఉండకపోవచ్చు. ఇక్కడ నిద్రను చేసి ఉండకపోవచ్చు అనకూడదు మనం,
నిద్రపోయి అనే చెప్పాలి. నిద్ర చేయడం అంటే వేరే మీనింగ్, చాలా మందికి తెలిసి ఉంటుంది దాని మీనింగ్ ఏమిటో. రైట్? నిద్ర చేయడాలు అలాంటి మాటలు మనకి ఇక్కడ వద్దు. నిద్రపోయి ఉండవచ్చు అనే మాట్లాడదాం. ఇక్కడ నిద్రాంకృతవాన్ అన్నా కూడా. రైట్? సో పోకపోయి ఉండొచ్చు మేడం అని వస్తుంది. అర్థమైందా? ఒకటి అర్థం అవ్వలేదు మేడం. చెప్పండి సార్. అహం ప్రేషితవాన్ అస్మి పాస్ట్ టెన్సే కదండి ఇది. అయి ఉండెను, చెప్పి ఉండెను, అంతే కదా. అదే అహంకి ఇక్కడ అస్మి వాడే కదా. ఇక్కడ అహం ఆగతవాన్ ఆసం అన్నారు ఇక్కడ. ఇప్పుడు నేను చెప్తాను ఈ విషయం. ఇందాక కూడా చెప్పా ఇదే విషయం. ఇప్పుడు ఇవాళ జరిగిన సంఘటనే మనం చెప్తున్నాం అనుకోండి. ఇవాళే పంపించాను అంటే అహం పంపించడం అనే క్రియ అయిపోయింది కాబట్టి ప్రేషితవాన్ అయిపోయింది. కానీ అది ఇవాళది కాబట్టి అస్మి వచ్చింది. నిన్న పంపించారు అనుకోండి మీరు, నిన్నో మొన్నో లాస్ట్ వీకో లాస్ట్ మంతో ప్రేషితవాన్ ఆసం అది అమ్మయ్య. అర్థమైంది కదా ఇప్పుడు. ఐ హావ్ గాన్ సింపుల్ ప్రెజెంట్ యాక్చువల్ గా అది. అమ్మో కాదండి, పాస్ట్ టెన్స్. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ వచ్చాయంటే పర్ఫెక్ట్ టెన్సెస్ అవి. దే ఆర్ నాట్ సింపుల్ ప్రెజెంట్స్. పర్ఫెక్ట్ టెన్స్ అది. సారీ, నేను ఇంగ్లీష్ చెప్పలేదు సార్. పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్. అది పాస్ట్ పర్ఫెక్ట్ సార్. పర్ఫెక్ట్ టెన్సెస్ అండి. నిన్న కాబట్టి నిన్నటి సంబంధించిన వర్డ్ వస్తుంది కదా. దాందే ఉంది. నిన్న అనే మాట యహ ఉంటే ఉండొచ్చు. నిన్న కాకపోతే వారం క్రితం అయితే చెప్పకపోవచ్చు. నేను పంపించేశాను అంటాం అంతవరకే. అప్పుడైనా పాస్ట్ టెన్స్ వస్తుంది కదా, అంత ముందు జరిగిపోయింది కాబట్టి. నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే అక్కడ అస్మి చెప్పాను. అది ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్. ఐ హావ్ గాన్, ఐ హాడ్ గాన్. సో చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి మళ్ళీ మనం ఇంగ్లీష్ గ్రామర్ లోకి వెళ్ళడం ఎందుకులే కానీ ఒక గ్రామర్ తోనే వస్తున్నాం ఇక్కడ మనము. అర్థం చేసుకోవడం అస్మి ఆసం అర్థం చేసుకోవడానికి నేను అదే చెప్పబోతున్నా ఇప్పుడు. అస్మి ఆసం అని రెండు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? అహం గతవాన్ ఆర్ అహం ప్రేషితవాన్ అస్మి అనడానికి, అహం ప్రేషితవాన్ ఆసం అనడానికి చిన్న డిఫరెన్స్ ఏమిటి? ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ పంపించాను అనుకోండి. ఇవాళ ప్రొద్దుటే పంపించాను, ఎక్సర్సైజ్ పోస్ట్ చేశాను అనుకోండి గ్రూప్ లోను. నేనేం చెప్తాను? అహం అభ్యాసం ప్రేషితవతి అస్మి. ఆల్రెడీ పంపించడం అనే క్రియ అయితే జరిగిపోయింది. కానీ అది జరిగింది ఎప్పుడు జరిగింది? ఇవాళ జరిగింది. జరిగిపోయింది కానీ అది ఎప్పుడు జరిగింది? ఇవాళే జరిగింది. కాబట్టి క్రియాపదం లట్లకారంలో ఉండాలి కాబట్టి అస్మి అని ఉంటుంది. లేదు నిన్న మొన్న వారం క్రితమో పంపించాను నేను ఎక్సర్సైజ్. సో దానికి నేనేం చెప్తాను? అహం ప్రేషితవతి ఆసం. ఆల్రెడీ నేను పంపించేశాను, ఎప్పుడో చూసుకోండి. అనద్యతన అనొచ్చా? ఎందుకండి మనకు అనధ్యతలు అజ్జలు ఎందుకు? ఇప్పుడు మనకు ఆ బాధలు ఎందుకు అసలు? మీరే చెప్పారు కదా ఇంతకుముందు. నేను చెప్పాను. ఇప్పుడు అసలు కరెక్టే. ఆ కాలం ఏంటి డిసైడ్ చేసుకోవడానికే మనం అది అంతవరకు వాడాలి. అక్కర్లేని పదాలు యాడ్ చేసుకుంటూ వెళ్ళకూడదు. అనవసరమైన కాంప్లెక్సిటీ పెంచుకోకూడదు. ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటి? ఆ అస్మి, అస్థి, ఆసీత్, ఆసమ వీటిని బట్టి మనము ఆ కాలం ఏంటనేది ఐడెంటిఫై చేయడానికి వాడుకోవాలి. కానీ ఇక్కడ నిన్న పంపించారా ఆసం అని పెడితే నిన్న పంపించారా మొన్న పంపించారా వారం క్రితం అనవసరం. అక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటండి? ఒక్కసారి మళ్ళీ ఈ రెండింటి డిఫరెన్స్ ఒక్కసారి మళ్ళీ చెప్పరా? అదేనండి, ఇవాళ నేను పంపించాను అనుకోండి. ఇవాళ పోస్ట్ చేశాను, నేను ఇవాళే చేశాను, పొద్దున్న చేశాను, ఎప్పుడు చేశానో ఇవాళే చేశాను. కాబట్టి కానీ పంపించడం, ఆ పోస్ట్ చేయడం అనే క్రియ అయితే అయిపోయింది కాబట్టి అయిపోయింది. ఇప్పుడు భోజనం చేశారా అని అంటారు అనుకోండి. సపోజ్ అహం ఖాదితవతి అస్మి అంటే మధ్యాహ్నమే తిన్నాను. మధ్యాహ్నమో పొద్దున్నో ఇందాకో తినడం అనే కార్యక్రమం అయిపోయింది. కానీ అది ఈ రోజు జరిగింది కాబట్టి లట్లకారం జరగాలి ప్రయోగము. కాదు భోజనం చేశారా అంటే నిన్నటి సంగతి చెప్తున్నాను అనుకోండి. అదే మనం ఏదైనా ఒక వాక్యపరంగానే కాదు కదా, ఈ కాలాలన్నీ కూడా రకరకాల సందర్భాల్లో ఉపయోగిస్తూ ఉంటాం. నేను ఒక పారాగ్రాఫ్ ఏదో రాస్తున్నాను, ఎప్పుడో 4-5 రోజుల క్రితం జరిగిపోయిన ఇన్సిడెంట్ నేను చెప్పదలుచుకున్నాను అనుకోండి. అప్పుడు నేను అన్నం తినేసి ఉన్నాను. అప్పటికి నేను అన్నం తినేసి కూర్చున్నాను. ఆ తర్వాత వీళ్ళు వచ్చారు, అప్పుడు జరిగింది ఇప్పుడు చెప్తున్నాను నేను. అప్పుడు ఏం చెప్తాము? ఆసం అనే క్రియాపదం వాడతాం. తస్మిన్ దినే అహం ఖాదితవతి ఆసం అని చెప్తాం.
ఇవాళ నేను కాదితవతి అస్మి అంటే ఈ రోజు మొత్తంలో ఎప్పుడో జరిగింది అది అని చెప్పుకోవాలి. క్లియర్? ఎస్, రైట్. సో నెక్స్ట్ సెంటెన్సెస్ ఏవైతే ట్రాన్స్లేషన్ ఉన్నాయో నాకు హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరు చెప్దాం ట్రై చేద్దాం అనుకుంటారో వాళ్ళనే అడుగుతా, లేకపోతే అడగదు. అతను ఉత్తరమును లేదండి. వ్రాసాడు అంటే వ్రాసి ఉన్నాడు అని చెప్తూ చెప్పాలి. ఎవరు చెప్తారు? నేనే చెప్పేది. సహా లేఖి ఆ, సహా సహా ఉత్తరం ఉమ్, లిఖితవాన్ ఉమ్. ఆ, అస్తి. అస్థి రాయొచ్చు, ఆసి అక్కడ వాళ్ళు అంత క్లియర్ గా ఏం చెప్పలేదు కాబట్టి వాక్యమే కాబట్టి అస్థి అనొచ్చు, ఆసీత్ అనొచ్చు. అస్థి కరెక్ట్. అయితే ఉత్తరం అనకూడదండి. ఉత్తరం అంటే సమాధానం లేఖ. అని అర్థం. లేఖం పత్రం. అని రాయాలి, లేకపోతే పత్రం అని మాట్లాడాలి. అహం పత్రం లిఖితవాన్ ఆసీత్. అహం అక్కడ అహం అనలేదు కదండి, సహా, అతను. సహా. కాబట్టి సహా సహా సరే సహా పత్రం లిఖితవాన్ ఆసీత్. అదేగా ఆయన కూడా చెప్పారు. ఇప్పుడు అస్థి రాయొచ్చు, ఆసీత్ రాయొచ్చు. నీవు వచ్చి ఉంటివా? జ్యోత్స్న చెప్పండి. యూయం ఆగత్ యూయం తత్వం త్వం. సారీ త్వం 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 ఆన ఎనీబడి? ఆగతవాన్ వాణి గారు ఒక్క మీరు నిమిషం. కూడా ఆగతవాన్. అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. అందరు చెప్తున్నారు, మీరు చెప్పండి వాణి గారు. ఆగతవతి వా అండి వాళ్ళు అంటున్నది ఆ అస్థిలో ఆసీతిలో ఏమన్నా పెట్టాలి. ఎలా పెడతారు, అక్కడ ఏం రాయాలి, అది పాయింట్ ఇప్పుడు. ఆగతః కాదు. శాంతి గారు కరెక్ట్. శాంతి గారు కరెక్ట్. శాంతి శ్రీ గారు కరెక్ట్. ఆగతవతి అస్తి వా అస్థి కాదు, అసి అనాలి. తమ్ వచ్చింది కాబట్టి. ఓకే, అసివా అంటే ప్రెసెంట్ టెన్స్. అదే పాస్ట్ టెన్స్ లో చెప్పాలంటే ఆసీహివా అని అడగాలి. మళ్ళీ ఓకే, మళ్ళీ ఒకసారి సెంటెన్స్ చెప్పండి మేడం. చెప్తా. త్వం ఆగతవాన్ ఆర్ ఆగతవతి. త్వం అవతల వాళ్ళు పుల్లింగో స్త్రీలింగో మనకు తెలియదు కాబట్టి త్వం ఆగతవాన్ ఆర్ ఆగతవతి అసివా. అసివా అది ప్రెసెంట్ టెన్స్ లో చెప్పడం, అంటే ఇవాళ సంగతి. లేదు అంటే ఆసీహివా పైన ఉంది, అట్లాంటిది ఎక్కడ ఉంది ఓ చోట. ఆసీహివా. ఓకే, నేను చదివి తిని అంటే చదివి ఉంటిని, చదివిన వాడిని అయి తిని, చదివిన వాడిని అయి ఉంటిని. అహం అమ్మయ్య కొంత అర్థమైంది. అహం పఠితవాన్ ఆసం ఆర్ అస్మి ఆర్ అహం పఠితవతి అస్మి ఆర్ ఆసం, ఎనీథింగ్ ఇస్ రైట్. ఓకే, మరి ఎందుకండి ఎనీథింగ్ కరెక్ట్ రైట్ అనేటైతే అస్మి ఆసంకి ఎందుకు చెప్పారు అంటే ఇక్కడ వాక్యం కాబట్టి అంతకంటే క్లారిటీ లేదు. బట్ ఒక సందర్భం ఎక్కడైనా మనం క్లియర్ గా చదువుతున్నప్పుడు క్లారిటీ వస్తుంది. అది అక్కడ ఆసీత్ రాయాలా అస్థి రాయాలా అనేది క్లియర్ గా తెలుస్తుంది. సీత పుస్తకమును పెట్టి ఉన్నది. సీత పుస్తకం స్థాపితవతి సీత ఆసీత్. అస్థి కూడా రాయొచ్చండి, అస్థి రాయొచ్చు, అస్థి కూడా రాయొచ్చు, తప్పలేదు. సీత పుస్తకం స్థాపితవతి అస్థి, పర్వాలేదు, అది రాయొచ్చు. గురువు గారికి ఉత్తరం రాసి ఉన్నాను. గారికి వచ్చింది. కామైపోండి అందరూ, చేయొద్దండి. ఎవరు చెప్తారా? మ్యూట్ చేసేస్తున్నా అందరినీ. ఎవరు చెప్పారో చేయొద్దండి. ఎవ్వరు ఎత్తరు. రమణి గారు చెప్పండి. గురువు గారికి ఉత్తరం రాశానండి. సెంటెన్స్ రాసి ఉన్నాను అని చెప్పాలి. గురుం
సమపత్రం ఉమ్, లిఖితవతి ఉమ్. అస్మి. ఆ? అస్మి. అస్మి. సమపత్రం అని అక్కర్లా అండి. సమపత్రం అంటే ఎన్వలప్ లేదా కార్డు, పోస్ట్ కార్డు, అలా అక్కర్లా. పత్రం అనొచ్చు చాలు. బట్ ఎనీవేస్ ఫైన్. గురుం అని రాయాలండి. గురువు గారిని ఉద్దేశించి. గురువు గారికి అంటే మన ఉద్దేశం ఎలా ఉండాలి? గురువుని ఉద్దేశించి. సో గురుం. లేకపోతే ఇంకోటి కూడా రాయొచ్చు, గురవే అని కూడా రాయొచ్చు. గురవే పత్రం, ఇది ఇంకా ఈజీగా ఉంటుంది. మనం చదువుకున్న రూల్స్. గురవే పత్రం లిఖితవతి అస్మి ఆర్ లిఖితవాన్ అస్మి. అతడు వెళ్ళి ఏంటండి మేడం ఇక్కడ కీ వచ్చింది కదా, షష్ఠి కాదా? అలా నేను అదే అంటున్నానండి. అలాగే ఏమంటే ఒకటి నాకు చెప్పండి, రామునికి నమస్కారము అంటే మన సంస్కృతంలో ఎలా చెప్తున్నాం? రామాయ రామాయ నమః అంటున్నాం. ఎందుకు? అక్కడ రూలు నమః వస్తే చతుర్థియే రావాలి అనే రూలు. అలా ఒక్కొక్క భాషకి ఒక్కొక్క మర్యాద ఉంటుంది. కీ వచ్చింది కదా అని తెలుగులో అన్నిటికీ అలా అప్లై చేయలేం. షష్ఠి వచ్చింది, కిన్కున్ యొక్క షష్ఠి విభక్తులు కాబట్టి అక్కడ కూడా ఆ గురోహో అని పెట్టకూడదు. దాని మర్యాద అంటే ఆ క్రియ ఎవరిని ఉద్దేశించి జరిగింది అలా అర్థం చేసుకుని రాయాలి దాన్ని. సో అతడు వెళ్ళి ఉండవచ్చు, ఇది మీకు తెలియదు కాబట్టి నేనే చెప్తాను. సహా చెప్పండి శాంతిశ్రీ గారు. ఇది ఇలాంటివి ఇస్తే గొడవ ఉండదు. అస్తి అస్మి లేకపోతే ఆసీతులతో గొడవ ఉండదు. ఒకటే కాబట్టి స్యాతే రాస్తుంది. అతడు చూసి ఉండవచ్చునా వాళ్ళే ఇచ్చారు, ఇక మనకు సంబంధం ఏముంది చెప్పండి ఇప్పుడు. పశ్యతి కాదు, పశ్యతి అయితే లకార రూపమే కదా. అది లేదనే కదా ఇప్పుడు చెప్పేది. రెండు లకారాలు అలా వస్తాయి. దృష్టవాన్ స్యాత్వా, దృష్టవాన్ స్యాత్వా. ఒక్క నిమిషం ఆగండి, అందరూ మళ్ళీ వాక్యం రిపీట్ చేస్తున్నా. సహ దృష్టవాన్ స్యాత్వా, ఇది వాక్యం. నీవు ఇంటిలో పెట్టి ఉండవచ్చున, దానికి ఏమన్నా కూడా వాళ్ళే ఇచ్చారు, స్యాహ్వా అన్నారు. మిగతావి చెప్పండి. అంతే అంతే అంతే. త్వం గృహే స్థాపితవాన్ ఆర్ స్థాపితవతి, మిగతాది వాళ్ళే ఇచ్చారు, స్యాహ్వా అనుకుని వాళ్ళే ఇచ్చారు. రైట్. అతడు భోజనం చేసి ఉండవచ్చును. భోజనం ఖాదితవాన్ కృతవాన్ స్యాత్. అంతే. సహ భోజనం కృతవాన్ స్యాత్. అంతే, వా ఉన్నది ఇక్కడ. సహ భోజనం కృతవాన్ స్యాత్ అంతే ఉంటుంది. ఆమె బట్టలను మేడం చూసి ఉండవచ్చునా అన్న కాడ స్యాత్వా అని రాశారు కదా, మరి ఇక్కడ ఎందుకు? ఒక్క నిమిషం మూర్తి గారు ఉండండి, ఒక నిమిషం మూర్తి గారు ఒక నిమిషం ఉండండి. లక్ష్మి గారు అక్కడ చూసి ఉండండి. చూసి ఉండవచ్చునా, పెట్టి ఉండవచ్చునా అని క్వశ్చన్ మార్క్ ఇచ్చారు కాబట్టి బాగా వచ్చిందండి. ఇక్కడ ఫుల్ స్టాప్ ఇచ్చారు కదా, వచ్చును అని. సో స్యాత్ అది తెలియట్లేదా? క్లియర్ గా ఉంది కదా. రైట్. ఆమె బట్టలను ఉతికి ఉండదు. ఉండదు నా స్యాత్. బిట్స్ అండ్ పీసెస్ ఇప్పుడు వీటన్నిటి మొక్కలు యాడ్ చేయాలి మనం. ఉండండి ఒక నిమిషం. సా వస్త్రాణి శాలితవతి, మామూలుగా అయితే స్యాత్ రావాలి. కానీ నేను చెప్తున్నానా, ఉండండి ఒక నిమిషం. అమ్మా, ఆమె బట్టలను ఉతికి ఉండవచ్చు అంటే క్షాళితవతి స్యాత్ అని రాస్తాం. లేదు, ఇప్పుడు లేదు అంటే నా ఎక్కడ పెడతాం? నా స్యాత్ అని పెట్టచ్చు, లేకపోతే నా క్షాళితవతి స్యాత్ పెట్టచ్చు. ఎలా పెట్టినా తప్పులేదు. కానీ మనం యూజువల్ గా మనకేంటి, నక్షాళితవతి స్యాత్ అంటే వినడానికి బాగుంటుంది. అమ్మయ్య, అర్థమైందా నా బాధ? ఇప్పుడు వాళ్ళ బాధను పెడుతున్నారు. వీళ్ళందరూ కొట్టేసుకుంటారా ఏంటి అని. రైట్, అయిపోయిందా? అమ్మయ్య, ఇక్కడికి ఇది అయిపోయింది. నేను ఫాలో అయ్యానో లేదో నాకు తెలీదు. పద సంగ్రహ చెప్పారా?
పద సంగ్రహం నేను చెప్పను కదా సార్, ఫస్ట్ లెసన్ ఒకటే చెప్తానన్నాను, చెప్పాను అది. సెకండ్ చెప్పారా? దాని నుంచి మీరు నేను చెప్పినప్పుడు చెప్పను, మీరు అర్థమవుతుందండి. చదువుకోవాలని చెప్పాను. ఎవరికి వాళ్ళ చదువుకోవాలండి, అది చెప్పారు. చెప్పేది ఏముండదు దాంట్లో. ఓకే 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 రైట్. అవి మేడం చదువుకుని చిన్న డౌట్ మేడం. ఫస్ట్ లెసన్ చెప్పినప్పుడు నేను అవి రూపాలన్నీ ఏమేమిటివి చెప్పారు, అదే వాటికి ఎలా చెప్పారు. వస్తాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సెకండ్ లెసన్ నుంచి మీరు అది నెమ్మదిగా బట్టి కొట్టకండి, బట్ చూసుకుంటూ వెళ్ళండి అని చెప్పాను. రైట్. సో సవర్ణ దీర్ఘ సంధి టైం అయిపోతుంది, తొందరగా ఈ లెసన్ కంప్లీట్ చేసుకోవాలి. సవర్ణ దీర్ఘ సంధి ఇక్కడ ఉన్న చాలా మందికి దాని మీనింగ్ ఏమిటో తెలుసండి. ఓకే, ఈ ఊరులకు తెలుగులో చెప్తా, మేడం తెలుగులో చిన్న చదువు. డౌట్ మేడం. చెప్పండి. ఇక్కడ ఇప్పుడు ఉండవచ్చు అన్నప్పుడు మనం స్యాత్ అని వాడుతున్నాం కదా, ఇక్కడ ఆ. కింద సెంటెన్స్ లో బట్ ఉతికి ఉండదు అని ఉంది కదా. అంటే అప్పుడు ఉతికి ఉండదు అంటే ఉండకపోవచ్చు, పోవచ్చు లేదని అంటారా మీరు? అంటే ఉతికి ఉండదు అంటే మీనింగ్ ఏంటి చెప్పండి? ప్రాబబిలిటీలో ఉతకలేదో తెలియదు సిచ్యుయేషన్. రైట్. ఉతికి ఉండదంటే ఉతికి ఉంటుందంటావా? అంటే ఉతికి ఉండకపోవచ్చు, దాన్నే ఉతికి ఉండదు. ఖచ్చితంగా చెప్పినా లేదా డౌట్ఫుల్ గా చెప్పినా కూడా రెండిటికి అది మీనింగ్ వస్తుంది. లింగ్ లకారము రెండిటికి వాడతారు. సో స్యాత్ అనే వస్తుంది. మీకు దాని గురించి యాక్చువల్ గా చెప్పాలంటే ఫోర్త్ లెసన్ కి వచ్చిన తర్వాత ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. లింగ్ లకారం అనేది 2 సందర్భాల్లో వాడతారండి. ఒకటి మనకి ఇప్పుడు ఫోర్త్ లెసన్ లో చెప్పేది సంభావనార్థము అంటారు. అంటే ఏంటంటే ప్రాబబిలిటీ చెప్పా కదా, అవ్వచ్చు, కావచ్చు, కాకపోవచ్చు, ఇలాంటి అర్థాల్లో వాడతారు. రెండవది సేమ్ రూపము మస్ట్ అండ్ షుడ్ గా చేయవలసిన దాంట్లో కూడా చెప్తారు. సహపాఠం పఠేత్ అంటే అతను పాఠం చదవవచ్చు అని అర్థం రావచ్చు, అతను పాఠం చదవాలి అనే అర్థం కూడా రావచ్చు. మరి ఎలా డిసైడ్ చేస్తాము? అక్కడ ఆ టైంలో కాంటెక్స్ట్ ని బట్టి డిసైడ్ చేస్తాం. సేమ్ రూపం ఉంటుంది రెండిటికి. ఇప్పుడు ఇక్కడ ఉన్నది కూడా అదే రూపం అన్నమాట. స్యాత్ అనే దానికి ఉండకపోవచ్చు అని కూడా రాయొచ్చు, ఉతికి ఉండకపోవచ్చు అని రాయొచ్చు. వాళ్ళు ఉతికి ఉండదు అని రాస్తున్నారు వాళ్ళు, అంతే తేడా. రైట్. థ్యాంక్ యూ. నేను ముందుకు వెళ్లే ముందు ఇందాక ఎవరు మన పురుషోత్తం గారు ఉన్నారా? పురుషోత్తం గారు, సార్ మీరు డౌట్లు అన్నారు సార్ ఇందాక, ఒకసారి చెప్పండి విశేష భావంలో. సార్ ఉన్నారా? ఈ Yes, sir. ఎక్సర్సైజ్ లో చెప్పండి సార్. ఆగతేభ్యః ఉమ్, సర్వేభ్యః ఉమ్. ఉత్తమాన్ కిమపి దాస్యతే నా ఉపమానం కిమపి దాస్యతే అని రాశారు. మీరు సర్వేభ్యః అని రాశారు, సర్వం కాదా? కాదు, ఆగతేభ్య ఉంది కాబట్టి సర్వేభ్య రాయాలి. విశేషం ఉపమానం కదా. సర్వే కాదండి, సర్వేభ్య అనేదే విశేష్యం అక్కడ. సెంటెన్స్ అర్థం ఏమిటి నాకు తెలియలేదు. వచ్చిన వారందరికీ ఏమిటి? వాక్యం పూర్తి చేయండి. ఆగతేభ్యః సర్వేభ్యః ఉపమానం కిమపి దాస్యతే. దాస్యతే దాస్యతే అని ఉంది. ఉందా? ఓకే. వచ్చిన వారందరికీ ఏదో ఒక బహుమతి పడుతుంది ఫ్యూచర్ లో చెప్పడం అన్నమాట. సో వచ్చిన వారందరికీ, అందరికీ అనే దానికి ఎలాంటి వాళ్ళు? అందరూ, వచ్చిన వాళ్ళు అందరూ. కాబట్టి అలా వచ్చింది. సర్వేభ్య అనేది విశేష్యం అక్కడ. ఆగతేభ్య అనే దానికి ఉపమానం కాదండి అది. ఉపమానం కాదు, ఉపమానం బహుమతి ఉపాయనం. ఉపాయనం పోన్లేండి, ఏదైతే అది ఉపాయనం. సో మీకు అది అది అవ్వదు. ఇక్కడ అందరికీ ఉపాయనం ఇవ్వబడుతుంది, అందరికీ బహుమతి ఏదో ఒకటి పురస్కారం ఇవ్వబడుతుంది. ఎవరందరికీ ఇవ్వబడుతుంది అంటే వచ్చిన వారందరికీ అని అర్థం. సో ఈ ఎవరందరూ, అందరికీ అనేదే విశేష్యము, దానికి సంబంధించిన విశేషణం ఆగతేభ్య. ఉపాయనం అవదు అక్కడ విశేష్యం. ఓకే. మహాన్, మహతి, మహత్ వీటి విభక్తి ఎలా చూసుకోవాలి? వేరు వేరు దేనికి కరెస్పాండ్ అవుతాయి ఇవి? మహాన్ పుంలింగ శబ్దం అండి. ఓకే. భవాన్ శబ్దం ఎలా వస్తుందో అలా వస్తుంది మహాన్ శబ్దం. భవాన్ శబ్దం ఎలా వస్తుందో అలా వస్తుంది మహాన్ శబ్దం. మహతి అనేది ఈకారాంతం స్త్రీలింగ శబ్దం కాబట్టి గౌరీ శబ్దం లాగా వస్తుంది. రైట్. మహత్ ఏమో భవత్ శబ్దంలా వస్తుంది, అంటే భవత్, భవతి, భవంతి లాగా వస్తుంది. మహత్, మహతి, మహంతి అంతే. ఫస్ట్ రెండు, మూడవ దాని నుంచి మళ్ళీ పుంలింగంలానే వచ్చేస్తుంది. భవత్, భవతి, భవంతి. భవత్ శబ్ద రూపాలు 3 పంపించినట్టున్నాను ఎప్పుడో మీకు నేను ప్రవేశాలో. కాదు
ప్రవేశంలో పుస్తకంలో చివరిలో ఉన్నాయి మేడం. అలాగా వాటి గ్రూప్ లో ఒకసారి అది నేను ఎప్పుడు పంపించానో నాకు గుర్తు కూడా లేదు. పంపించానో లేదో అనేది ప్రవేశం అయిపోయింది కదా, నాకు గుర్తుకు రావట్లేదు. ప్రవేశంలో దీంట్లో ఇచ్చారేమో చూస్తాను నేను. మేడం పంపలేదండి. తర్వాత నేను వేరే గ్రూప్ లో వస్తే పెట్టాను. పంపలేదు మేడం, పంపలేదు. పుస్తకంలో ఉన్నాయండి. పంపిస్తా. అది కూడా భవాన్ శబ్దం ఒకటే పెట్టా నేను. మిగతా భవతి అయితే నేను పుస్తకంలో రాసుకున్న చివరిలో గౌరీ అన్నీ ఉన్నాయండి. భవతికి ఎందుకు పెట్టాలండి? భవతి గౌరీ లాగా రాసుకోండి. భవతి రాసి మహతి ఉన్నాను. గౌరీ లాగా రాసుకోండి. భవాన్ ఎలా అలాగే. వస్తుంది మీకు అంటే భవాన్ ఎలా భవంతో భవంతః భవాన్ ఆ, తెలుసు. అది భవాన్ నేను పెట్టినట్టున్నాను కూడా. అసలు నాకు గుర్తు భవాన్ రావట్లేదు. పుస్తకంలో ఉంది. ప్రవేశం ఉందా? ఎక్కడుంది? ఈ పుస్తకంలో లేదు, వేరే పుస్తకంలో చివరిలో ఉంది. ఉందండి. ప్రవేశ పుస్తకంలో చివరిలో నేను ఉంది. షేర్ చేశాను మేడం. అక్కర్లేదు. ధీమత్ శబ్దం ఉంది మీ పుస్తకంలో, దానిలాగా వస్తుంది భవాన్ శబ్దం. ధీమత్ అనే శబ్దం ఉంది. ఎక్కడ? మహత్ శబ్దం డైరెక్ట్ గా ఉంది సార్, చూసుకోండి మీరు. భవతి 229 కూడా ఉందండి. ఉంది కదా. నేను ఉండండి. చూశాను. 229 పేజ్ నంబర్ లో ప్రవేశ పుస్తకంలో మహత్, దానిలో పుంలింగ శబ్దం మహాన్ శబ్దం ఉంది చూడండి. దానిపైన క్లియర్ గా రాశారు, తకారాంత పుంలింగ మహత్ శబ్ద అని రాశారు. మొత్తం పుంలింగ శబ్దం అంతా ఇచ్చారు. స్త్రీలింగ శబ్దం ఏమో గౌరీ శబ్దం లాగా వస్తుంది. నపుంసకలింగం ఏమో ఫస్ట్ 2 విభక్తులు మహత్, మహతి, మహంతి అని వస్తాయి. ఫస్ట్ ఓకే. ప్రథమ, ద్వితీయ, తృతీయ నుంచి పుంలింగం లాగా వస్తాయి. సరే సరే. తకారాంత పుంలింగ శబ్ద ఆ మహత్. ఓకే, థ్యాంక్ యూ. రైట్. సో అక్కడికి అయిపోయినాయి కాబట్టి డౌట్లు. సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి ఏమిటి చెప్తుంది మనకి అంటే, తెలుగులో చదువుకున్న వాళ్ళు ఆల్రెడీ సవర్ణ దీర్ఘ సంధి అయితే డెఫినెట్ గా చదువుకుంటారు, తెలుగు చదువుకున్న వాళ్ళు ఎవరైనా. కాబట్టి దాని సూత్రం, ఐ ఉరులకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు దీర్ఘములు ఏకాదేశం బగును అనేది వస్తుంది. అంటే ఆ, ఈ, ఊ, రు వస్తాయి. దాని మీనింగ్ ఏమిటి? మనం స్వరసంధులు అని చెప్పుకున్నాం. స్వరసంధులు అంటే ఒకసారి స్తోత్రం మళ్ళీ చెప్పండి మేడం. ఇది అక్కర్లేదండి మీకు ఆయ్. బాబు. తెలుగు సూత్రం అక్కర్లేదు మీకు. నేను చెప్తున్నా కదా, తెలుగు సూత్రం అక్కర్లేదు. తెలుగు జస్ట్ అంటే సగం ఎందుకు రాసుకోవడం? మీరు రికార్డింగ్ ఉంది కదా, ఆగండి. మీరు చెప్పేటప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేస్తే ఫ్లో పోతుంది. నాకు నా బాధ నాది. సో స్వరసంధులు అనేవి ఏముంటాయి? పూర్వ పదములో అంతిమాక్షరము, ఉత్తర పదంలో ప్రథమాక్షరము రెండు కూడా స్వరములై ఉంటే దాన్ని స్వరసంధి అని అంటాము. ఆ స్వరములు దేనికి ఏది యాడ్ అయితే ఏది వస్తుంది అని చెప్పడం సవర్ణ దీర్ఘ చెప్పే ఉద్దేశంలో ఉండే సంధుల్లో సవర్ణ దీర్ఘ సంధి ఫస్ట్ సంధి. ఎలా వస్తాయి దానికి అంటే, ఇప్పుడు వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే ఆ, ఈ, ఊ, రు. బేసిక్ గా తీసుకునేది హ్రస్వాక్షరాలు తీసుకుంటారు. ఆ, ఈ, ఊ, రు. వీటికి సేమ్ లెటర్స్ అంటే ఆ, ఈ, ఆకి ఆ, ఈకి ఈ, ఊకు ఊ, రుకి రు. లేదు ఆకి ఆ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆ కూడా కావచ్చు. సంధుల్లో సంస్కృతంలో ఇది గుర్తుపెట్టుకోండి. ఆ, ఈ, ఊ, రు అని మెన్షన్ చేసినప్పుడు ఆ, ఈ, ఊ, రు అన్ని వచ్చేస్తాయి. ఎక్కడైతే అవసరమో అక్కడ వాళ్ళు క్లియర్ గా చెప్తారు. హ్రస్వ అకారః, దీర్ఘ అకారః అని వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేస్తారు. అది లేనంతసేపు ఆ అంటే ఆ రెండు వస్తాయి, ఈ అంటే ఈ రెండు వస్తాయి, ఊ అంటే ఊ రెండు వస్తాయి, రు అంటే రు రెండు వస్తాయి. సో ఇప్పుడు ఆ, ఈ, ఊరులకు సేమ్ లెటర్స్, సేమ్ ఓవెల్స్ యాడ్ అవ్వాలి. అంటే ఆకి ఆనే అంటే ఆకి ఆనే యాడ్. అలాగే ఈకి ఈనే యాడ్ అవ్వాలి. ఆకి ఈ యాడ్ అయితే అది మళ్ళీ వేరే సంధి, దాని దగ్గరికి వెళ్ళద్ది ప్రస్తుతం. సవర్ణ అంటే సేమ్ లెటర్స్. ఓకే. సవర్ణ దీర్ఘ అంటే రెండు సేమ్ లెటర్స్ యాడ్ అయినప్పుడు, సేమ్ అంటే ఆకి అక్కలకి అక్కాలు అంటే హ్రస్వ ఆకారానికి హ్రస్వం అవ్వచ్చు, దీర్ఘం అవ్వచ్చు, ఆ యాడ్ అవ్వచ్చు. లేదు దీర్ఘ ఆకి ఆ కానీ ఆ కానీ ఏదైనా యాడ్ అవ్వచ్చు. బట్ ఇవే ఉండాలి. అక్కడ ఉండే మాత్రం ఇవే ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుంది? సవర్ణ ఇవి యాడ్ అయినప్పుడు దీర్ఘము వస్తుంది. అంటే ఈ రెండు లెటర్స్ ప్లేస్ లో ఒకటే దీర్ఘం కనపడుతుంది. దానికి అందుకే సవర్ణ దీర్ఘ సంధి అన్నారు. ఎగ్జాంపుల్ ఏంటి మనకి? విద్యా ఆలయ అని ఉందనుకోండి. విద్యాలో ఆ ఉంది, ఆలయలో కూడా ఆ ఉంది. రెండు ఆలు కలిసా కదా, 4 ఆలు రాయం కదా మనం. విద్యాలయ అనే మాట్లాడు. సో రెండిటి ప్లేస్ లో ఒక ఆనే వస్తుంది అనమాట. ఓకే, ఒక ఆనే వస్తుంది అనమాట.
అట్లాగే మీకు ఇంకా ఏమున్నాయి అంటే చెప్తాను. పార్వతీశుడు శివుడు అంటాం. పార్వతీశ అన్నప్పుడు ఏముంది? పార్వతీ ఈకారాంతం అవుతుంది. ఈశ ఈ ఉంది. రెండు యాడ్ అయితే ఏమైంది? మళ్ళీ దీర్ఘమే వస్తుంది. రెండు కలిసిపోయి పార్వతీశ అనేది వస్తుంది. ఓకే, అలా కాదు. ఇక్కడ మీకు ఇచ్చిన దాంట్లో దైత్యారిహి అనే మాట ఇచ్చారు. దైత్య అరిహి. దైత్య అంటే అకారమే ఉంది. అరిహిలో అకారమే ఉంది. ఆ ప్లస్ ఆ అయినప్పుడు కూడా రెండిటి ప్లేస్ లో ఏమవుతుంది? ఆ దీర్ఘం అనేది వచ్చేస్తుంది. సో దైత్యారిహి అవుతుంది. ఓకే, అట్లాగే మీకు ఇచ్చిన దాంట్లో గురూపదేశ అనే టర్మ్ ఉంది. గురు ఉపదేశ. గురు ఉపదేశ. గురువులో హ్రస్వ ఉకారమే ఉంది, ఉపదేశాలో కూడా హ్రస్వ ఉకారమే ఉంది. సో ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు దీర్ఘం వస్తుంది. గురూపదేశ అని వస్తుంది. ఓకే, అట్లాగే వధూర్మిక అని ఇచ్చారు. అక్కడ వధూ దీర్ఘం. ఎలా తెలుస్తుందండి మాకు దీర్ఘమో హ్రస్వమో హ్రస్వమో అంటే ఆ పదాలు కొన్ని తెలిసి ఉంటాయి మనకు ఆల్రెడీ. వధూ శబ్దంలో ఊకారాంతమాది, గురు శబ్దం ఉకారాంత శబ్దమాది, అలా విడదీస్తాం అన్నమాట. ఓకే, అలా విడదీస్తామన్నమాట. ఇప్పుడు గురువు అని రాయకూడదు అంటే రాయకూడదు. ఎందుకంటే గురువు అని దాంట్లో లేదు. మన ప్రాతిపదికలో ఏముంటుంది? గురు అనే ఉంటుంది. అదే విడదీస్తాం. ఓకే, సో అట్లాగా మీకు విష్ణు దైత్యారిహి ఇది ప్రసిద్ధ అన్న చోట దైత్యారిహి, దైత్య ప్లస్ అరిహి అనే ఉంటుంది. అప్పుడు దైత్యాని దీర్ఘం వచ్చింది. అలాగే విద్యాలయం చెప్పాను నేను ఇందాక. గచ్చామీతి సహ ఉక్తవాన్. ఇదేదో పెద్ద వాక్యం అనేసుకోకూడదు. ఏమిటి? సహా గచ్చామి ఇది ఉక్తవాన్, అంతే. అతను వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు, దాని మీనింగ్ అంతే. గచ్చామీతి అని పక్కన రాసేసరికి ఏమైంది? గచ్చామి ఇతి. రెండు ఇకారాలే యాడ్ అయినాయి. ఓకే, అలాగే శివ పార్వతీశ ఉచ్యతే. ఇది ఉచ్యతే మనం ఇప్పుడే చెప్పుకున్నాం. పార్వతీ ఈశ. గురూపదేశ శ్రద్ధయా శ్రోతవ్య. గురూపదేశమును శ్రద్ధగా వినబడవలయును అంటే వినాలి ఖచ్చితంగా అని చెప్పటం అన్నమాట. ఓకే, అలాగే వధూర్మిక ఉత్తమ అస్తి. ఊర్మిక అంటే ఏంటో చెప్పారు వాళ్ళే, ఉంగరం అని చెప్పారు అక్కడ వాళ్ళు. వధూర్మిక రెండు ఊలు అంటే బిగ్ ఊలు అంటే దీర్ఘ ఊలు. ఓకే, దీర్ఘ ఉకారాలు. సో వధూర్మిక బాగుంది, చక్కగా ఉంది అని చెప్పటం. ఇది చూడండి, ఇక్కడ మీ పుస్తకంలో రు మాత్రం ఒక్క కొమ్మే పడింది. యాక్చువల్గా అక్కడ ఉండాల్సింది ఏంటంటే కొన్ని చోట్ల ప్రింటింగ్ లో రాదు, ఇలా ఉండాలి. ఎవరికైనా తెలిస్తే దాన్ని ఇలా తిరిగి ఇలా ఉంటుంది అనమాట. అంటే నెంబర్ 3ని తిరగేస్తే ఎట్లా ఉంటుంది? కరెక్ట్ గా మిర్రర్ ఇమేజ్ అలా రాయాలి. అది దీర్ఘ ఉకారం. తెలుగు 3 తిరగేసి రాస్తే అదే చెప్తున్నా. తెలుగు మామూలు నెంబర్ 3ని తిరగేసి రాస్తే ఎలా వస్తుందో అది రూ అన్నమాట. అది సో రూ మాత్రం అది ఒకటే ఇస్తే కొమ్ము తిప్పి రూ మాత్రం అది రూ రావాలంటే అది పడదు ఒక్కొక్కసారి ప్రింటింగ్ లో. కాబట్టి మీరు రాసుకోండి, చేత్తో రాసేప్పుడు రాయాలి, ఇలా రాయాలి. సో పితృణస్య ప్రత్యర్పణే పుత్ర క్లేశం అనుభవతి. పితృణం అంటే ఏంటి? పితృ ప్లస్ రుణం. రుకారానికి రుకారమే యాడ్ అవుతుంది. సో దీర్ఘం వస్తుంది అప్పుడు. పితృణం అని రావాలి ఇప్పుడు అది. సో తండ్రి యొక్క రుణము అంటే పితృణం కదా. పితృణస్య ప్రత్యర్పణే, అది తిరిగి తీర్చడానికి తండ్రి చేసిన అప్పులు. ఇక్కడ పితృ రుణం అంటే ఆ తండ్రి రుణం తీర్చుకుని ఈ మాటలు కాదండి, ఇది నిజంగా రియల్ అప్పు. దాన్ని తీర్చడంలో పుత్ర క్లేశం అనుభవతి, కొడుకుకి చాలా కష్టంగా ఉన్నది, అది విషయం అన్నమాట. సో వాళ్ళు అలా రాశారు. ఇక్కడ మీరు చూస్తే అన్ని విడదీసి రాశారు. చివరిది పితృణం చూడండి, పాపం కలిపి రాసినప్పుడు రూ మాత్రం పడలేదు, కానీ రూ చూడండి ఎట్లా రాశారు దీర్ఘం. రూకి తేడా చూడండి, ఇంకొక కొమ్మ ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే, సో దాన్ని నాకు తెలిసి స్లైడ్ లో వచ్చినట్టుంది. అది చూద్దాం ఉండండి, పెట్టానా లేదా అనేది. పెట్టే ఉంటాను, చూస్తాను. దీని తర్వాత నేను రాశాను చూడండి. ఇక్కడ నేను రాసిన దాంట్లో కనపడుతుంది క్లియర్ గా. స్క్రీన్ కనబడుతుంది కదా అందరికి క్లియర్ గా. సో సరే, సో దీంట్లో బేసిక్ గా ఇదేంటండి? ఇదేంటిది? ఇది టేబుల్.
పూర్వవర్ణం అంటే కాదు కాదు పక్కన ఆ రూకి మధ్యలో అక్కడ తర్వాత ఇంకోటి ఉంది కదా లూ రు రు ఇదే అలు అండి. మీరందరూ మాట్లాడకుండా ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్లీజ్. ఆలు ఈ ఈ అక్షరం ఏంటనేది మీ డౌట్ కదా. ఇది ప్రస్తుతం లేదు, మనకు అక్కర్లేదు కాబట్టి ఇది నేను ఫోటో తీసి పెట్టాను కాబట్టి దాంట్లో అది వచ్చేసింది కాబట్టి మరి ప్రస్తుతం మనకు అక్కర్లేదు, దాని గురించి వదిలేసేయండి. పూర్వవర్ణం అంటే ఏంటి? పూర్వ పదంలో ఉన్న అంతిమ అక్షరం. పరవర్ణం అంటే ఏంటి? ఉత్తర పదంలో ఉన్నటువంటి ప్రథమ అక్షరము. ఆలగా ఆలు యాడ్ అయితే ఆ వస్తుంది, ఈలకి ఈ యాడ్ అయితే ఈ వస్తుంది, ఊలకు ఊలు యాడ్ అయితే ఊ వస్తుంది. ఊ అంటే ఊకి పెద్ద ఊకి పెద్ద ఊనే యాడ్ అవ్వాలని లేదండి. పెద్ద ఊ తర్వాత చిన్న ఊ ఉండొచ్చు, లేదా చిన్న ఊ తర్వాత పెద్ద ఊ ఉండొచ్చు, అలా ఆర్డర్ మారచ్చు. అలాగే రూకేమో ఒకటే కొమ్ము ఉంది చూడండి, రూకేమో ఇంకొక కొమ్ము ఎక్స్ట్రా వచ్చింది. సో దానికి కూడా అప్పుడు ఏమొస్తుంది? రూ అనే దీర్ఘం వస్తుంది. మరి అది ఎలా రాస్తాం తెలుగు మన దీంట్లోకి వచ్చేసరికి? దీంట్లో అసలు పూర్వవర్ణము ఆ అని ఎలా తెలిసిందండి విద్యాలో అంటే ఇలా మనం ప్రవేశాలో చేసిన స్ప్లిట్. ఇది ప్రవేశాలో స్ప్లిట్ చేసాం, గుర్తుంది కదా. పదాన్ని ఎలా విడదీసామో గుర్తుంది కదా. సో దీంట్లో చివరి వచ్చింది ఏంటి? ఆ వచ్చింది. ఆలయహాలో ఆ వచ్చింది కాబట్టి విద్యా అని వచ్చింది. ఒకవేళ లాగ్ ఆఫ్ అయిపోతే మళ్ళీ ఒక 5 నిమిషాలు లాగిన్ అవ్వండి. గచ్చామి ఇది, గచ్చామిని కూడా మొత్తం సెపరేట్ చేస్తాను, ఉన్నదాన్ని ఏకీలు కాకీలు విరిచేశాను. చివరిలో వచ్చిన వర్ణం ఏంటి ఈ పదంలో? ఈ. తర్వాత పదంలో ఉన్నటువంటి అక్షరం ఏంటి? ఈ. ఈ రెండు యాడ్ అయ్యి ఈ మకారానికి యాక్చువల్ గా ఏమవుతుంది? ఈ అవుతుంది. సో ఉమ్మ ప్లస్ ఈ మీ అయిపోతుంది అక్కడ. ఓకే. అలాగే సిమిలర్లీ గురూపదేశ ఉ ప్లస్ ఉ. ఇదిగో పితృణం ఇలా రాయాలండి, కలిపిన తర్వాత కిందకి ఇలా రాయాలి. కిందకి ఫస్ట్ మామూలుగా అయితే మామూలు రు మాత్రం అంటే ఇది, రూ దీర్ఘం అంటే ఇలా రాయాలి. ఓకే. సో ఇది సవర్ణ దీర్ఘ సంధి. అర్థమైందా? సవర్ణ దీర్ఘ సంధి ఈజీ, అందుకని ఫస్ట్ అయిపోయింది, తొందరగా అయిపోయింది. కొన్ని సంధులు కొంచెం కష్టం అవుతాయి. అర్థమైంది మేడం. రైట్, అర్థమైందండి. సో దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా మీరు ఒకసారి చూసుకుని రండి. దాన్ని బట్టి నెక్స్ట్ క్లాస్ లో మనము చేద్దాం. ఆ ఎక్సర్సైజ్ ఈ ఎక్సర్సైజ్ అన్ని కలిపి నెక్స్ట్ క్లాస్ లో చేసుకుందాం. చూసుకుని రండి బట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి సంగ్రాహ్య విషయాలు అండి. సంగ్రాహ్య విషయాలు ఏంటి? ఈసారి నంబర్ 4 ఫేమస్ 4 టైప్ లో చెప్పారు. ఆశ్రమ చతుష్టయం అన్నారు. ఆశ్రమ చతుష్టయం. చతుష్టయం అంటే తెలుసు కదా, దుష్ట చతుష్టయం మాట బాగా వినుంటాం మనం కదా. సో అలాగా ఆశ్రమ చతుష్టయం ఏంటి మనకు తెలిసిందేనండి. 4 ఆశ్రమాలు ఉన్నాయంటాం కదా. దానికి బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థ, సన్యాస. సో ఇవి మీకు అందరికీ తెలుసు, నేను పెద్దగా చెప్పక్కర్లేదు. చతురంగాని, చతురంగ బలము అంటారు, రాజ్యానికి ఉంటుంది అంటారు. అవి ఏమిటి చతురంగాలంటే? రథ బలము, గజ బలము, అశ్వబలము, పదాతి దళం అంటే మన బల్లెలు పట్టుకుని సైనికులు పరిగెడుతూ ఉంటారు కదా యుద్ధాల్లో, వాళ్ళు అనమాట. పదాతి దళం అంటే పాదములతో పరిగెత్తేవారు. సో రథ గజ అశ్వ పదాతి. నెక్స్ట్ చతురుపాయ, ఇది మనకు తెలుసు, సామధాన భేద దండోపాయాలు మనం అంటాం కదా, సేమ్ అవే ఇవి. చతుర్గతులు, ఈ గతులు ఏమిటి అంటే దేవగతి, దేవ మనుష్య, తిర్యక్, నారక. దేవ అంటే మీకు తెలుస్తుంది దేవలోకంలో సంబంధించిన ఆ గతి. ఓకే, దైవికమైనటువంటిది. మనుషులు అంటే మనము మామూలుగా. తిర్యక్ అంటే మన బ్యాక్ బోన్ స్ట్రైట్ గా లేని వాళ్ళు, లేని జంతువులు తిర్యక్. తిర్యంచులు అంటే ఏంటంటే తిర్యంచోపి సహాయతామ్యాంతి చదువుకున్నాం కదా ప్రవేశాలు. సో తిర్యక్ అంటే వాళ్ళు అనమాట. సరీసృపాలు అంటారు మన తెలుగులో అయితే, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో నాకు తెలియదు కానీ తెలుగులో అయితే అది అంటారు. బ్యాక్ బోన్ స్ట్రైట్ గా ఉండదు, వంకరగా ఉంటుంది. సో వాటిని తిర్యక్ ఏంటండి, మేబీ కావచ్చు. నేను చదువుకుని తెలుగు మీడియం కదా, అందుకు నాకు గుర్తుండదు, ఆ మాటలు గుర్తుండవు. రెప్టైల్స్ ఏమో మేబీ. సో నారక అంటే నరక లోకానికి సంబంధించింది నారక అంటే. సో ఇవి 4 గతులు ఉంటాయట. వేదాలు నేను చెప్పక్కర్లా, అందరికీ తెలుసు. ఓకే, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. చతుర్వర్గాలు, ఇది మీకు తెలుసు. మొన్న ఏమిటి మూడే వచ్చాయి, ధర్మ అర్థ కామం వరకే వచ్చింది. మనకు మోక్షం ఎలాగూ రాదులేండి అని చెప్పి అనుకున్నాం మనం ఆ రోజు. ఇప్పుడు మోక్షం కూడా వచ్చేసింది మనకి. రైట్, ఇవి చెప్పారు వాళ్ళు. నెక్స్ట్ నాగలోకం కాదు అండి, నరకానికి సంబంధించింది అన్నాను. నరక నాగలోకం ఏంటండి అమ్మా, ఇది దేవ మనుష్య
దేవ మనుష్య తిర్యక్ నారక అన్నది ఈ మూడిట్లోని ఇది నారక అంటే దేవతలు, మనుషులు, తిర్యక్లు, తర్వాత స్థావరాలు అని ఏదో ఉంటుందమ్మా. అది చరాలు, అది స్థావర జంగమాదులు అవి. సార్ నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా సార్ ఇక్కడ, నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా సార్. వీటి గురించిన డీటెయిల్స్ అయితే నాకు తెలియవు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాటి గురించి డీటెయిల్డ్ గా చదువుకోవచ్చు. ఎందుకంటే దట్ ఈస్ అనదర్ టాపిక్. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు సంస్కృత్ గ్రామర్ ఆర్ సంస్కృత్ మన కోవిదా ఎగ్జామ్. అలా చదువుకునే వాళ్ళు జస్ట్ అవి ఏంటవో ఊరికినే ఇక్కడ వాటిని ఏమంటారు అనేంత వరకు మాత్రమే ఇక్కడ చెప్పారు కాబట్టి నేను అంతవరకే చెప్తున్నా. అంటే రిలేటెడ్ టు వాట్ అనేది నేను చెప్పగలను. అంతకు మించి ఆధ్యాత్మికంగా నాకు తెలియదు. అంత ఇంట్రెస్ట్ కూడా మ్యామ్ లేదు ఇక్కడ బేసిక్ గా. చతురంగ అని ఉంది కదా, అందులో ఆ. రథ గజ అశ్వ పదాతి అన్నారు కదా, ఆ. త్వరగా అంటే కూడా అశ్వమే అవుతుంది. అంతే, తురగం అంటే అశ్వము. గుర్రాన్ని తురగం అంటారు. తురగహ అన్న అశ్వహ అన్న కూడా ఒకటే. అదే రథ గజ తురగ పదాతి. మామూలుగా చెప్పినప్పుడు అంటారు రజగజ తురగా అంటారు. రజగజ తురగా రథ గజ తురగ అంటారు. తురగం అంటే అశ్వహ అనే అదే. ఓకే. సో నెక్స్ట్ ది శిష్టాచార శ్లోకం ఏంటంటే బేసిక్ గా ఇది వాళ్ళు ఉగాది పచ్చడి తినేటప్పుడు అన్నారు కానివ్వండి. ఉగాది పచ్చడి అనే సంబంధం లేదు. దాని అర్థం చెప్తే మీకే అర్థమవుతుంది. శతాయుర్వజ్రదేహాయ, ఇవి ఉగాది పండుగ రోజున ప్రతి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మెసేజ్ ఇది. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకందళ భక్షణం. దానికి అర్థం ఏంటి? శతాయు వజ్రదేహాయ, 100 సంవత్సరముల నుండి నిండు నీరేళ్ల ఆయుష్ కోసము, వజ్రము లాంటి అంటే అంత ఉక్కు లాంటి శరీరం కోసము, శరీరము, సర్వ సంపత్కరాయ చ, అన్ని రకమైనటువంటి సంపదలు. సంపత్కరం అంటే ఏంటి? సంపదలను ఇచ్చేది. సో అవి మనం పొందుతాం కాబట్టి సర్వ సంపత్కర, అవి దొరకడానికి. సర్వ అరిష్ట వినాశాయ, సర్వారిష్ట వినాశాయ, అన్ని రకములైనటువంటి కష్టములు, బాధలు, అరిష్టాలు అలాంటివన్నీ నివారించటానికి ఏం చేయాలట అంటే, ఇంట్లో ఉన్న బాధలు కాదండి, అది పొట్టలో ఉన్న బాధలు వీళ్ళు చెప్పేది. సర్వ అరిష్టాలంటే ఏం చేయాలి? నింబ కందళ భక్షణం. కందళాలు అంటే చిగుళ్ళు. ఆ ఫస్ట్ టెండర్ లీవ్స్ ఉంటాయి కదా, వేప చిగుళ్ళు తినాలి అని చెప్పారు. మనలాగా చక్కగా ఇన్ని మామిడికాయ ముక్కలు, ఇంత చింతపండు రసము, ఇంత బెల్లము అన్ని వేసుకుని తినమని చెప్పలే. ఉగాది పచ్చడి కాదు, వేప చిగుళ్ళు తినమని చెప్పారు. సో మీరు ఎప్పుడు వేప చిగుళ్ళు తిన్నా, ఎప్పుడైనా తింటే, ఈ మధ్య షుగర్ కి మంచిదని అదని ఇదని తింటేస్తున్నారు కదా, అది చదువుకోమన్నారు. కానీ దీన్ని ఏం చేశారు? మనం వేప పూత అప్పుడు వాడతాం కాబట్టి దానికి అప్లై చేశారని నా ఉద్దేశ్యం. బట్ యాక్చువల్ గా దాని వేప చిగుళ్ళు ఎవరు తింటారండి చెప్పండి? ఉగాది రోజు వేప చిగుళ్ళు మనమైతే తినగా పచ్చడి చేసుకుంటాం. ఇంకా వీలైతే 4 చెరుకు ముక్కలు, ఇంకా కొబ్బరి ముక్క, ఇంకేంటంటో వేసేస్తాం దాని నిండా. సో అది కాదు వీళ్ళు చెప్పదలుచుకుంది. వేప చిగుళ్ళు కందళాలంటే అవి. ఆ వేప చిగుళ్ళు తినడం ఎందుకు అంటే వీటన్నిటి కోసము అట. ఓకే. కానీ మనం ఏం చేసాం? ఉగాది పండక్కి దాన్ని అప్లై చేసేసాం. ఇక్కడికి మీకు లెసన్ అయిపోయింది. సెకండ్ లెసన్ ఎక్సర్సైజెస్ లేకుండా. సో ఎక్సర్సైజులు అండ్ ద్వితీయ పాఠ ప్రశ్న లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ అన్ని మండే క్లాస్ లో చేసుకుని థర్డ్ పాఠము మనము బిగిన్ చేసుకుంటాము. థర్డ్ ది ప్రశ్న పత్రం పంపిస్తారా అండి? ఏమిటిది? ఈ పాఠం మీద ఒకటి పంపిస్తారు కదా మామూలుగా పీడిఎఫ్. ఎక్సర్సైజా ఉంది, పంపిస్తాను. బట్ థర్డ్ లెసన్ కూడా ఎట్లా ఉంటుందంటే, థర్డ్ లెసన్ దేని గురించో చెప్తా. ఊరికినే నేను, టైం ఉందా? టైం 2 minutes ఉంది. సరే పోన్లేండి, థర్డ్ లెసన్ చెప్పుకున్నప్పుడే చెప్పుకుందాం దాని గురించి. ఇప్పటి నుంచి ఎందుకు బాధలు కదా. ఏకతా మంత్రం, శాంతి మంత్రం పాడండి. ఎవరు పాడతారు? ఎస్, శాంతి గారు పాడండి. ఏకతా మంత్రః యం వైదికా మంత్రదృశ పురాణాః ఇంద్రం యమం మాతరిష్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తత్తార్హన్నితి బౌద్ధజైనాః సత్శ్రీ అకాలేతి చ చిక్కసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః
शान्तिमन्त्रः ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः धन्यवादः महोदय ధన్యవాదాः ఓకే నమస్కారాः థ్యాంక్ యూ మేడం నమస్కారం నమస్కారం ధన్యవాదాः మహోదయ ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాः